ఈరోజు కొంచెం తత్వం తెలుసుకుందాం. రేపటి నుంచి మళ్ళీ రేపు బబుల్ కొత్త పిల్లలకి బబుల్ ర్యాప్ నేర్పిస్తాను. సో, ఎల్లుండి నుంచి అష్టమి రోజు కదా! ఆ రోజు నుంచి మనము మంత్రం స్టార్ట్ చేద్దాం. అది అమ్మ చెప్పారు కాబట్టి, అంతవరకు వెయిట్ చేసి రేపు సాయంకాలానికో, ఎల్లుండి పొద్దునకో పుస్తకం ఇస్తా. మీరు మీరు అక్కడి నుంచి తీసుకుందురు. అందరూ మ్యూట్ కొట్టుకోండి అమ్మ దయచేసి. సో, ఈరోజు ఇప్పుడు ఇది 3 చరిత్రాలు ఉంటాయి. ప్రథమ చరిత్రం, మధ్యమ చరిత్రం, ఉత్తర చరిత్రం అని చెప్పాను కదా! దీని యొక్క అప్లికేషన్ అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పాలి అని ఈరోజు అందుకే ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎందుకంటే ఈ సప్తసతి అనేది మనము చదువుకుంటున్నాము 12 సార్లు చదువుకోవాలనుకుంటున్నా, 50 సార్లు చదువుకోవాలనుకుంటున్నా, ఇంకొన్ని సార్లు చదువుకున్నా కూడా ఎందుకు చదువుతున్నాం? దీనివల్ల నాకేంటి ఒక లాభం ఏంటి? ఒక మెటీరియలిస్టిక్ లైఫ్‌లో నాకు లాభం ఏంటి? స్పిరిచ్యువల్ లైఫ్‌లో నాకు లాభం ఏంటి? ఇవి తెలుసుకోవాలి కదా! అంటే ఇక్కడ చాలా మంది ఆల్రెడీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మేము చదివేసుకుంటాము అనుకుంటారు. కానీ అది మీకు ఇన్నర్ వర్కింగ్ కూడా తెలిస్తే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ బ్యాచ్‌లో చెప్పానో లేదో గుర్తులేదు కాబట్టి ఈసారి కవర్ చేద్దాం ఆ విషయం కూడా అనేసి ఉద్దేశంతో చేస్తున్నాము. సో దట్ మీరిప్పుడు కొంచెం ఎవరైతే 3, 4 సార్లు చదివుంటారో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది కొంచెం రిలేషన్ కూడా అవుతుంది. దట్ అవును కదా! ఇవి నాకు జరుగుతున్నాయి అన్నట్టు. సో తద్వారా మీ అండర్‌స్టాండింగ్ కూడా కొంచెం పెరుగుతుంది. అవగాహన పెరుగుతుంది అన్నట్టుగా. సో మామూలుగా మనము ఫస్ట్ చాప్టర్‌లో ఏంటి ఒక విషయం ఏం తెలుసుకున్నాము అంటే ఈ సప్తసతి ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటి అంటే అమ్మవారు సుప్రీం అన్నమాట. ఆవిడ జగన్మాత, ఆవిడే సోర్స్ ఎనర్జీ అన్నట్టుగా. అంటే ఆవిడ ఎక్కడి నుంచో వచ్చింది. మనము దుర్గామాత అంట, చండీమాత అన్నా, లలితమ్మ అన్నా వీళ్ళందరూ సోర్స్ గాడ్స్. అంటే వాళ్ళ నుంచే అంత కాస్మోస్ ఉద్భవించిందని అనే ఉద్దేశం ఇక్కడ బాగా ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. సో ఆవిడ ఎన్నో అవతారాలు ఎత్తినా ఆవిడ చేరుకోవాలని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అన్నీ ఒక మార్గాన్ని ప్రస్ఫుటంగా మనకి చూపిస్తాయి. ఏంటి అంటే ఆ జగన్మాత జగజ్జనని ఉండేది మనలో ఈ 3 పెద్ద యుద్ధాలు అసురులను చంపాక మనం తెలుసుకునే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆవిడ ఎక్సిస్టెన్స్ ఎందుకు అంటే ఎప్పుడు విన్నింగ్ ఓవర్ గుడ్ అన్నమాట. అంటే గుడ్ పైన ఎప్పుడెప్పుడు బ్యాడ్ అనేది ప్రివేల్ అవుతుందో అప్పుడు ఆవిడ ఏదో ఒక మేనిఫెస్టేషన్ రూపంలో వచ్చి ఒక బ్యాలెన్స్ ని తిరిగి మనకి ఇవ్వడం కోసం అని చెప్పేసి రకరకాల అవతారాలు ఎత్తుతారు అనేది ఒక పాయింట్. ఇది మనం ఇన్ని అవతారాలు వచ్చాయి. ఈ 13 చాప్టర్స్ లో ఆవిడ ఒక్కొక్క అసురులను చంపడానికి ఒక్కొక్క అవతారం ఎత్తి 13 అవతారాల్లో అలా ఎస్టాబ్లిష్ అయింది అని మనం తెలుసుకున్నాం. దాని యొక్క సారాంశం చెప్తున్నా ఇప్పుడు. అయితే మనం ఒకవేళ గాని ఎవరైనా ఇది ఆన్ గోయింగ్ పుస్తకం చదివారంటే మీరేం చూస్తారు అంటే ఒక వర్డ్ బై వర్డ్ అర్థం చేసుకున్నారు అంటే ఈవిడింతలావున అక్కడ చంపింది, వీళ్ళు ఇలా చంపుతున్నారు, వాళ్ళు అలా చంపుతున్నారు, వీళ్ళు ఇలా ఈవిడ ఇలా ఎగిరి చంపింది, ఆ సింహం కూడా ఇంత పవర్ఫుల్. ఇవే మాటలు వింటాం మనం. అంటే ఏంటంటే ఫస్ట్ గా మనం ఒకసారి దాని మీనింగ్ చూసుకోవాలి అనుకుంటే ప్రతిదీ మనకు కనపడేది ఏంటి ముఖ్యంగా అంటే బ్లడ్ షెడ్, ఒకరిని చంపుకోవడము, ఒకరినొకరు సంహరించుకోవడము, రకరకాల వేస్ లో సంహరించుకోవడం వీటి మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ఏంట్రా బాబు ఇది చదివితే మన జీవితం ఎలా బాగుపడుతుంది, మనకుండే కష్టాల్లో ఇదేంటి చంపుకోవడం ఏంటి, దీన్ని మనం ఇంకా ఎంత విస్తీరంగా యాక్చువల్లీ మనము ఏది అసలు చీమకు కూడా హామీ చేయాలి అంటే చూడము, చేయాలంటే సంకోచిస్తాము. అసలు ఫైటింగ్ సినిమాలు ఎలా మరి వివిడిగా ఎవరైనా బిహేడ్ చేశారు,
తల నరికేశారు, లేకపోతే పొడవంగానే రక్తం వచ్చింది అంటే గబుక్కన మనం అప్పుడప్పుడు కళ్ళు కూడా మూసుకునే అంత శాంతంగా ఉండే మనుషులు, అటువంటిది వచ్చి ఈ పుస్తకం చదవడం ఏంటి, ఈ పుస్తకంలో ఇంత డీటెయిల్డ్ గా ఆవిడ ఇట్ట లాగింది, ఇట్ట గుద్దింది, ఇట్లా గదతో పొడిచింది, ఇట్లాంటి వివిడ్ ఆ భయంకరమైన సీన్స్ ని దీన్ని మనం రోజు చదవడం ఏంటండి, ఏం అర్థం కావట్లేదు అని ప్రతి ఒక్కరూ ఒకానొక టైంలో ఆలోచన చేసుకుంటారు. దానికని ఆత్రం పడే వాళ్ళందరికీ మనకి చాలా ఆత్రం కదా, అది కూడా ఎప్పుడో ఆల్రెడీ చదివేసి ఉంటారు మీరందరూ. వాళ్ళకే ఈ డౌట్ వచ్చిందా, ఆల్రెడీ చదివిన వాళ్ళకి వచ్చిందా, ఎంతమందికి వచ్చింది? మా తెలుగు పిల్లలందరికీ మంచి మంచి ఆత్ర పిల్లలు కాబట్టి చేతులు ఎత్తండి, ఎవరైనా చదివారా? దాని అర్థం వచ్చేసిందా ఆల్రెడీ? అదే మరి అవుట్ ఆఫ్ సిలబస్ అన్ని అందుకే చదవద్దు అని చెప్తాం. నాతోనే ఉండండి. ఈ దీపిక పొద్దునే మెసేజ్ చేసింది, 2 సార్లు చేశానమ్మా ఒళ్ళంతా నొప్పులు అని చెప్పేసి. అవుట్ ఆఫ్ సిలబస్లకు పోవద్దు, నేనేం చెప్పాను అదే చదవండి ఫస్ట్. కొన్ని రోజులు అయినాక మీరు అవుట్ ఆఫ్ సిలబస్ కు పోదురు ఏమి. సో అక్కడ పాయింట్ ఏంటి అంటే, అక్కడ జరిగే ఈ మధు కైటబులను గాని, ఈ శుంభు నిశుంభులను గాని, ఈ మహిషులు గాని, వీళ్ళంతా ఎక్కడో లేరు, మనలోనే ఉండే ఈ చెడు సంస్కారాల నుంచి ఉద్భవించిన సంస్కారాస్ అన్నమాట. అంటే మనం చేసిన బ్యాడ్ కర్మాస్ వల్ల మనలో ఒక మానసిక సంస్కారం లాగా ఉంటే, అది మన మనస్సుని, చిత్తాన్ని, మన విజ్ఞానాన్ని, మన జ్ఞానాన్ని ఒక ముసుగులోకి వేసేసి, నేను ఇలానే, నేను ఇలా ఉంటాను, ఇలా ఉండకూడదు, నేను ఇలా ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, నేను చేయగలుగుతాను, ఇది నాకు చేత కాదు అని మనం, మీరు అంటే ఎవరు అంటే మీరు ఏమేమి చెప్పుకుంటారో, నేను ఇది కాదు, నేను ఇలా ఉన్నా, నేను ఇలా లేను అని ఆ ఒక పర్సోనా క్రియేట్ చేయడానికి మీరు నేను అని రిఫర్ చేసుకునే ఆ ఒక మనిషి మీలో ఉండే గుడ్ వర్సెస్ బ్యాడ్. మనకంతా మనం ఎప్పుడూ గుడ్డే, కానీ నేను ఇక్కడ గుడ్ అని చెప్తుంది మన గుడ్ కాదు, అమ్మవారి ప్రకారంగా మన గుడ్ అన్నమాట. మనం గుడ్డు, నేను గుడ్డు అనుకుంటే కాదనమాట. అది మనకది మనం కాబట్టి మనం చేస్తే అది ఓకే, పక్కన వాళ్ళు చేస్తే తప్పని అనుకుంటుంటాం చూసారా, అలా అనమాట. మనం ఏదైనా చేయొచ్చు, పక్కన వాళ్ళు చెప్తే మనం చేస్తాం. సో అలాంటిది కాదనమాట ఇక్కడ అమ్మవారి యూనివర్సల్ లా. మీరు చేసినా నేను చేసినా తప్పే ఆ లెక్కన. అలాగా మీ ఆత్మకి, మీ యొక్క జీవి దాని యొక్క ఉద్భవానికి, దాని నుంచి పోయే జర్నీకి మీకు ఏది మంచి అని చెప్పడం. అలా మంచి కాకుండా ఈరోజు మనం మన పూర్వ సంస్కారాల వల్ల కొన్ని నెగటివ్ టెండెన్సీస్ ని మనం అడాప్ట్ చేసుకుంటే దాన్ని మనం పర్సనాలిటీ అంటాం ఇంగ్లీష్ లో. నేను ఇలా ఉంటాను, నా పర్సనాలిటీ ఇంతే, ఎందుకో నేను చేయలేను, ఎందుకో ఆగలేను, ఇలా అనుకుంటూ ఉంటాం చూసారా, వాటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ మహిష, ఇలాంటి అసురులంతా. అండ్ మనం ఏదైతే యుద్ధం చేసుకుంటూ ఉంటామో లోపల మనలో ఉండే మంచి, అంటే అమ్మవారు మనల్ని ఇది మంచి అనుకుంటే ఆ మంచిని మనం జయించడం కోసం అమ్మవారు మనం మంచి అనుకుంటాం, అది కాదు అక్కడ పాయింట్. మనం మంచి అనుకునేది అమ్మవారు అది మంచి కాదు అని చెప్పుండొచ్చు, మనం చెడు అనుకుంటాం అమ్మవారు అది మంచి అని చెప్పొచ్చు. సో ఫస్ట్ లెవెల్ వచ్చి నేను ఇది మంచి ఇది చెడు అనుకుంటుంటే ఆ మంచి చెడు లో ఉండే సంఘర్షణ, నేను నా ప్రకారంగా ఇది నేను మంచి, నా ప్రకారంగా ఇది చెడు, సో నేను మంచిగా ఉండాలి, ఇది చెడుగా ఉండకూడదు అని నాకు వచ్చిన జ్ఞానంతో నేను ఏదైతే అనుకుంటానో దాని యొక్క స్ట్రగుల్, అది లెవెల్ 1 అయితే. లెవెల్ 2 వచ్చేసేసి నేనేది మంచి నేనేది చెడు అనుకుంటానో కాకుండా అమ్మవారు నా నుంచి ఏది మంచి అనుకుంటుంది, అమ్మవారు నా నుంచి ఏది చెడు అనుకుంటుంది, ఈ వాటికి అలైన్మెంట్. అండ్ ఆవిడ నేను మంచి అనుకుంటున్నా కానీ అది ఆవిడ చెడు అని చెప్పి దాన్ని మంచిలోకి మనల్ని లాగుతున్నప్పుడు మనం పడే కష్టం, బాధ, ఇది ఆ మధుకైటబులు, మహిషాసురుడు, శుంభ నిశుంభులు, రక్త బీజుల వారు, వీళ్ళందరూ రిప్రజెంట్ చేసేది. సో ఆ అసురులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు, మన నడవడికలోనే ఉన్నారు అని చెప్పే ప్రయత్నం ఈ క్లాస్ అన్నమాట. సో మనకి ప్రతి ఒక్కరికి రకరకాల కోరికలు ఉంటాయి అన్నమాట. 18 ఏళ్ల పిల్లవాడికి మంచి కాలేజీలో రావాలని ఉంటే, 24 ఏళ్ల పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి అనుకుంటే, తద్వారా నెక్స్ట్ పెళ్ళంటే, ఆ తర్వాత పిల్లలంటే, ఆ తర్వాత ఈ మధ్యలో సమ్ మినీ గోల్స్ ఉంటాయండి. సో మొత్తానికి ఇవన్నీ మెటీరియలిస్టిక్ సక్సెస్ అని మనం ఒక మాట చెప్పొచ్చు కదా, ఓకే. అర్థ అంటే సక్సెస్ ఫ్రమ్ మెటీరియల్ వర్డ్ అన్నమాట. ధర్మంగా
మనం మెటీరియల్ సక్సెస్ ని పొందినప్పుడు ఆ పురుషార్థానికి ఒక రీజన్ ఉంటుంది కదా, మన ధర్మ అర్థ మోక్ష కామ అంటాం కదా. దాంట్లో ఈ 4 పరుషాలకు అర్థాలు ఏంటి? ధర్మం అంటే ధర్మంగా నడుస్తూ అర్థాలని సక్సెస్ సంపాదించి తద్వారా ఆ కామనాల మీద మనం ఉండే అటాచ్మెంట్ ని జయించేస్తే మనకి మోక్షం వస్తుంది అనేది కదా అక్కడ మనకి అక్కడ ఈ యొక్క అర్థము. సో ఎప్పుడైతే మనం ఈ అర్థం మీద మన ఫోకస్, ఇక్కడ అర్థం అంటే మెటీరియలిస్టిక్ సక్సెస్, ఓకే, అర్థం అంటే మీనింగ్ కాదు, మెటీరియలిస్టిక్ సక్సెస్. సో ఈ 2 ధర్మబద్ధంగా అంటే 2 వర్డ్స్ ని మనం ఈక్వల్ చేయొచ్చు. మోక్షం వైపుకి వెళ్ళాలనుకునే నాకుండే పిపాస, నేను అర్థవంతమైన జీవితం జీవించాలి అంటే అన్నిట్లోనూ సుభిక్షంగా సమృద్ధితనంతో అబెండెన్స్ గా నేను జీవించగలుగుతాను జీవితాన్ని, అది కోరుకోవడంలో తప్పు లేదు అని చెప్పి మనం చేసే ప్రయత్నం. ఈ 2 ధర్మబద్ధంగా మనం జీవిస్తున్నంత వరకు తనలో తప్పు లేదు అని ఈ దుర్గా సప్తశతి వక్కాణించి చెప్తుంది అనమాట. అంటే ఎవరెవరు అమ్మవారి సేవ చేసుకుంటున్నారో వాళ్ళంతా నిరుపేదలు కావాల్సిన అవసరం లేదు, ఎవరెవరు అమ్మవారి సేవ చేసుకుంటున్నారో వాళ్ళంతా స్పిరిచువల్ గానే ఒక్క వరల్డ్ లోనే సక్సెస్ పొందాలి అని ఎక్కడా లేదన్నమాట. 2 వరల్డ్స్ లోను, అంటే స్పిరిచువల్ వరల్డ్ లో, మెటీరియలిస్టిక్ వరల్డ్, 2 వరల్డ్స్ లో సక్సెస్ సంపాదించవచ్చు. అయితే ఈ మొత్తం బ్యాటిల్లో ఆవిడ మనకి ఏం చేస్తున్నారు ఫైనల్ గా? దేవతలు అంటే ఎవరు? ఇప్పుడు అసురులు అంటే మనలో ఉండే బ్యాడ్ టెండెన్సీస్, అంటే దేవతలు అనే వాళ్ళు ఎవరు? మనలో ఉండే గుడ్ టెండెన్సీస్, అంటే గుడ్ హ్యాబిట్స్, గుడ్ థాట్స్, గుడ్ ఇంటెన్షన్స్. ఇలా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తుంటే అందరికీ అర్థమవుతుంది కదమ్మా. ఇది కూడా అర్థం కాకుండా ఎవరికైనా ఉందా? అర్థమవుతుందమ్మా. రాదమ్మా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే అర్థమవుతుందా? పర్లేదా? ఉన్నారా? పర్లేదమ్మా. సరేనా? సరే. సో ఈ యొక్క గుడ్ థాట్స్ అంటే ఆలోచనలు, ఇంటెన్షన్స్ అంటే మనం ఒక పని చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాం అనేది ఉంటుంది కదా, ఇంటెన్షన్, రీజనింగ్ అనమాట. అది ఇంటెన్షన్, ఎందుకు చేస్తున్నాం మేము అనేది. అది నాకే అంత పుణ్యం వచ్చేయాలి, నాకే అంతా వచ్చేయాలి అనేది ఒక ఇంటెన్షన్, అందరికీ రావాలి అనుకునేది ఒక ఇంటెన్షన్. సో మనం చేసే ఇంటెన్షన్ అంటే సంకల్పం అనుకోండి, పోనీ థాట్, ఆలోచన, దాని నుంచి వచ్చిన ఎమోషన్, భావము, ఇవన్నీ కూడా ఎంత ధర్మంగా ఉన్నంత వరకు అమ్మ మన అర్థాలని, మన మోక్షాన్ని, రెండింటిని ఆవిడ బ్యాలెన్స్ చేస్తారు. అండ్ దేవతలు ఎప్పుడు విన్ అయ్యారు అంటే మనలో ఉండే గుడ్డు. ఏ రోజైతే మన గుడ్ అనేది ఏంటి? ఆవిడ ప్రకారంగా గుడ్డు, మన ప్రకారంగా కాదు. అది చాలా పెద్దగా అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్. సో నా ప్రకారంగా గుడ్డు అవునా కాదా అని నేను ఫస్ట్ ఆలోచన చేసుకోకుండా ఆవిడ ప్రకారంగా ఇది గుడ్డా కాదా అని నన్ను నేను మలుచుకుంటూ నేను పోతున్న ప్రతి స్టెప్ లో ఆవిడ ఎప్పుడు ఆ గుడ్ నే సపోర్ట్ చేస్తారు, అంటే ఆ దేవతల్నే సపోర్ట్ చేస్తారు. సో మనలో ఉండే గుడ్ ఇంటెన్షన్స్ ని సపోర్ట్ చేస్తారు, గుడ్ ఆలోచనల్ని సపోర్ట్ చేస్తారు, గుడ్ భావాలని సపోర్ట్ చేస్తారు, ఇంకా వృద్ధిని చేస్తారు. యాజ్ లాంగ్ యాజ్ అవి అట్ సైడ్ ఆవిడ వైపుకు మనం మళ్ళీ ఉన్నంత వరకు అని మనం ఏ డైరెక్షన్ లో ఉన్నా ఆవిడ వైపుకి మళ్లించుకునే ప్రక్రియ ఈ సప్తశతి పారాయణం వల్ల జరిగే మనలో వచ్చే మార్పు. ఎలా అంటారా? మధు కైటబులు అంటే ఎవరో కాదనమాట. మనకి మంచిగా ఉండాలి, ఎప్పుడు మాకు ఆనందకరమైన ఎక్స్పీరియన్సెసే ఉండాలి, ఎప్పుడు మాకు సక్సెసే ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి, మంచే జరగాలి అని మనకు ఒక రకమైన అటాచ్మెంట్ ఉంటుంది చూసారా, అంటే ఒక పాసం. ఎప్పుడు గుడ్ థింగ్సే జరగాలి మన లైఫ్ లో, బ్యాడ్ థింగ్స్ జరగకూడదు అని. బ్యాడ్ థింగ్స్ జరగాలి అంటే మనం దాన్ని అవాయిడ్ చేస్తాం, మనకు జరగకూడదు, నేను ఇంత మంచివాళ్ళని నాకెందుకు ఇలా జరుగుతోంది అని మనం అనుకుంటాం. అవి మనకు జరగకూడదు అని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఎప్పుడు గుడ్డే మనకు జరగాలి, ఆ గుడ్ కోసం మనం తాపత్రయపడుతూ ఉంటాం. ఇలా ఈ యొక్క మధు కైటబుల్ అనే వాళ్ళు ఎవరు అంటే మనలో మనకి జరిగే ఆత్మ సంఘర్షణ అన్నమాట. ఎప్పుడు మనం మంచి వైపుకి క్లింగ్ చేసుకుంటూ నాకు కావాల్సిన అవుట్పుట్టే జరగాలి. మంచి అంటే ఏంటి ఇక్కడ నేను చెప్పొచ్చేదంటే, నేను ఎలా అయితే మంచి అనుకుంటానో, నాకు ఎలా అయితే గుడ్ అనుకుంటానో, అది వేరే వాళ్ళకి గుడ్డా కాదనేది మనకు అనవసరం.
నాకు గుడ్డని ఏదైతే అవుతుందో ఆ గుడ్డుకి నా నా అటాచ్మెంట్ ఉంటుంది చూసారా. నేను ఎవరైతే గుడ్డు అనుకుంటానో ఆ వాటి మీద మనం పడే తాపత్రయము, నాకు గుడ్డు కాదు, నాకు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, ఇది నాకు బిట్టరు, చేదు, నాకు ఇది వద్దు అని మనం రిజెక్ట్ చేసేదని ట్రై చేస్తాం. అలా రిజెక్ట్ చేసేటప్పుడు జరిగే ఈ ఆత్మ సంఘర్షణ అన్నమాట. అంటే అమ్మవారేమో ఇది చెయ్యి అంటుంటారు, కానీ అది నాకు చేదనిపించేస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే అవన్నీ కొత్త కొత్త, మనకి తెలియదు అది ఎలా చేయాలి అనేది. కానీ ఆ కష్టంలో జరుగుతున్నప్పుడు మనం చేసే సంఘర్షణ, నాకు ఇది వద్దు అనుకొని ఇదే కావాలి, నేను ఇలానే ఉంటే బాగుండు, ఇలా ఉండకూడదు అని మనం ఏదైతే ఆత్మ సంఘర్షణ చేస్తూ ఉంటామో ఆ ఆ సంఘర్షణ అనేది ఈ మధు కైటబుల యొక్క రిఫ్లెక్షన్ మనకి. సో ఈ టైంలో మనం చేయాల్సిందల్లా ఒకే పని అన్నమాట. ఫస్ట్ శరణాగతి, రెండు ఏదైతే మనం గుడ్డు బ్యాడ్ అని లేబుల్ చేసుకుంటున్నామో వాటి మీద మనకి ఆశ ఉండొచ్చు, కానీ అటాచ్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు అంటుందమ్మ. అటాచ్మెంట్ ఏంటి? పాసు, మమకారం, వాళ్ళు ఇలా ఉండకూడదు అని, ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఇలా ఉండకూడదు, అది థింగ్. సర్కమ్స్టెన్స్ లేదు, పీపుల్, వీళ్ళు ఇట్లా ఉండకూడదు, నా కూతురు ఇలా బాధపడకూడదు, నా కొడుకు ఇలా ఉండకూడదు, మా ఆయన ఇలా ఉండకూడదు, నా వైఫ్ ఇలా ఉండకూడదు, నా మనవడు ఇలా ఉండకూడదు, ఉండరాదు, ఉండాలి, ఉండకూడదు, దీనివల్ల వాళ్ళు పడే బాధ ఇలా ఉండకూడదు. ఈ ఒకటి అటాచ్మెంట్ అన్నమాట, వాళ్ళ గురించి జరిగే ఆ మదన. తర్వాత ఒక రకమైన పొజిషన్ మీద స్టేటస్, నాకు ఇలాంటి పవరే కావాలి, నేను ఇలా నన్ను ఎవరు ఇలా మాట్లాడకూడదు, ఇలా నాతో బిహేవ్ చేయకూడదు, నాకు ఇట్లా ఉండకూడదు, మా బాస్ ఇలా మాట్లాడకూడదు, ఆ కంపెనీ వాళ్ళు ఇలా చేయకూడదు. ఇట్లా ఏమేమి మీ యొక్క కామనాల గురించి మీరు ఆలోచన చేసేటప్పుడు, నేను ఈ పరిస్థితిలో ఉండకూడదు, ఇలాంటివి నేను చేయాలి, ఇలాంటివి నేను చేయకూడదు అని చెప్పేవి. అలా చేయనప్పుడు మనకు లోపల నుంచి వచ్చే ఆ ఒక అరిషడ్ వర్గాలు, కామము, క్రోధము, మదము, మాత్సల్యము, తర్వాత జెలసీ, షేము, ఇలాంటి ఎమోషనల్ డిస్ట్రెస్ఫుల్ థాట్స్, అది రాలేదు అని దాని మీద పడే డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషను, మనకు ఫీలింగ్స్ ఆఫ్ ఫెయిల్యూరు, ఫీలింగ్స్ ఆఫ్ డిజెక్షను, రిజెక్షను, ఇవి వీటి యొక్క థాట్ ప్రాసెస్ ని మనల్ని క్లియర్ చేపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క మధు కైటబల యొక్క జర్నీ మనం ప్రతిసారి పారాయణం జరుగుతుంటే ఫస్ట్ లో ఏమీ రియాక్షన్ లేకపోయినా, ఇది మధు కైటబల వారు అనే వాళ్ళ మీద మనకి మమకారం కట్ అవుతున్నప్పుడు, వీళ్ళు ఉండేది ఎక్కడ? రుద్రగ్రంథి అంటే బ్రహ్మగ్రంథి, ఎక్కడ? మూలాధారంలో పెయిన్ వచ్చిందని ఎవరో మెసేజ్ పెట్టారు ఈ రోజు పొద్దున్న. వాళ్ళకి ఏం జరుగుతోంది అంటే, ఇలా రోజు చదవడం వల్ల మనకి ఆ స్టాగ్నెన్సీ థాట్స్, ఆ యొక్క అటాచ్మెంట్ వర్డ్స్ గుడ్డు, ఇదే ఈ టైం లైన్స్, ఇప్పుడే జరగాలి, ఈ రోజు లోపల జరగాలి, ఈ విషయమే జరగాలి, ఇట్లనే ఉండాలి, అవి ఇట్ రెస్పెక్ట్ టు సెక్యూరిటీ. మూలాధార ఏమేమి కవర్ చేస్తుంది మనకి? స్టెబిలిటీ, మనీ, సెక్యూరిటీ, ప్రొటెక్షన్, ఇలాంటివి మనల్ని కవర్ చేస్తుంది అనమాట. అంటే మనకి ఏదైతే జరిగితే మనకి సెక్యూరిటీ ఫీల్ అవుతాం, అది పెళ్లి కావచ్చు, అది ప్రాపర్టీ సేల్ కావచ్చు, అది మనీ రావడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకే, ఒక అది దాని నుంచి క్లియర్ కావడానికి మనకి వే కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో మూలాధార అంతా సెక్యూరిటీ, స్టేబిలిటీ, మనీ, హౌస్, ల్యాండ్, వీటితో మనకి. అండ్ వాటి నుంచి కిందకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, కిడ్నీస్, బోన్స్, లెగ్స్, టైస్, ఇంటర్నల్ ఆర్గన్స్ బినీత్ అవర్ లెగ్స్, ఇవంతా మూలాధార యొక్క దాని యొక్క ఏమంటారు, కేర్ చేసే ఫంక్షన్స్. వెరీ నైస్, ఫంక్షన్స్ భలే చెప్పారమ్మా సత్యమ్మ. సో అలా ఆ టైంలో మనకి అక్కడ కొంచెం నడుము నొప్పి రావడము, కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్, వెన్నుపూస నొప్పులు రావడము, అంటే ఇవన్నీ నేను మీకు రిలేట్ చేస్తున్నాను ఏమేమి జరుగుతాయి అని చెప్పేసి ఆ టైము. సో మెల్లమెల్లగా ఏమవుతుంది అంటే, ఈ నొప్పులు వస్తాయి, ఏదో ఫైర్ ఉన్నట్టు అనిపిస్తుంది మూలాధారం దగ్గర.
పైనుంచి ఏదో ఒక ఎనర్జీ రైజ్ అవుతుంది, కిందకి డ్రాప్ అవుతుంది, రైజ్ అవుతుంది, డ్రాప్ అవుతుంది. ఫస్ట్ జిగ అని మండుతుంది, తర్వాత నొప్పులు వస్తాయి, తర్వాత పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఎనర్జీ రన్ అవడం మొదలెడుతుంది. తర్వాత అమ్మ వైబ్రేషన్ వచ్చినా గానీ సేమ్ మూలాధార అన్నట్టేనా? స్టార్ట్ లో ఎక్కడెక్కడ మీకు ఆ సంస్కారాలు ఉన్నాయో అమ్మా, అంటే ఇది ఒక్క చాప్టరే కాదు కదా, అందరూ డౌట్లు కొంచెం నేను టైం ఇస్తాను అప్పుడు చెప్పుకోండి, మధ్యలో అడిగేసాడు. సో దట్ ఏమవుతుందంటే స్టార్ట్ లోనే అన్ని 3 చక్రాలు 3 గ్రంథుల్ని అక్కడ భేదన జరగాలి మనకి. కాబట్టి ఒకే దాంట్లోనే అన్ని ఒకేసారి జరగవు కదా. సో ఆల్ 3 విల్ గెట్ టచ్డ్ అన్నమాట. ఆ ప్రాసెస్ కొంచెం శాంతంగా వినండి, అందుకే ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్లాస్ అని చెప్పా. అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనము ఈ ప్రాసెస్ లో మనకు రాబోయే అవుట్కమ్ ఎలా ఉంటది అంటే, ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నానండి, స్పిరిచువాలిటీ అనేది ఎప్పుడు ఆనియన్ పీల్. అది నేను ఎన్ని క్లాసులైనా అన్ని క్లాసుల్లోనూ చెప్తాను. ఎందుకని అంటే మీకు అది బాగా మైండ్ లోకి సెట్ అయిపోవాలి. ఇదేదో ఒక్కసారి కుండలిని రేజ్ అయిపోయింది నాకు, ఇంకేం నేను కుండలిని రేజ్ అయిపోయిందో అని చెప్పుకోవడానికి లేదనమాట. అది ఒక సాధన, అదొక మార్గం, అదొక డైరెక్షన్. ఏదో ఒక రోజు మీరు కుండలిని సిట్టింగ్ క్లాస్ లోకి వెళ్ళి కుండలిని రేజ్ అయిపోయింది అని చెప్పి ఒక నిమిషంలో ఆ ఎనర్జీని రేజ్ చేయలేక మీరు కొంచెం అన్బ్యాలెన్స్ ఫీల్ అయ్యి ఉన్నా కూడా వెరీ సూన్ ఏదో ఒక మార్గంలో, అది మీరు చక్ర మెడిటేషన్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో, కుండలిని రేస్ కావడము అంటే ఆ ఒక్క చక్రాస్ అన్ని క్లెన్స్ అవుతున్నాయి అని అర్థం. దాని అర్థం కర్మ క్లెన్స్ అయిపోతుంది అని కాదు, చక్రాస్ క్లెన్స్ అవుతున్నాయి అని అంటే ఏంటి, థర్డ్ లేయర్ లో అక్కడ ఆపేసి ఉన్నారు, ఈ చక్రాస్ అన్ని ఇక్కడ క్లెన్స్ అవుతున్నాయి అని అర్థం. సో మొమెంటరీగా మీకు ఆ యాక్టివేషన్ వస్తాయి, మళ్ళీ మీరు డౌన్ అయిపోతారు. ఎందుకంటే సస్టైన్ చేసేదానికి మీ ఫిజికల్ వెజల్ లో ఎనర్జీ ఉంటుంది కాబట్టే రోజు సాధన చేయాలి అని ఏ మాస్టర్ దగ్గరికి పోయినా ఏ గురువు దగ్గరికైనా చెప్పేది ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ. అంటే ఏంటి, రోజు 10 నిమిషాలు చేయడం అనేది. టార్టైస్ హెయిర్ స్టోరీ అండి, సింపుల్ గా చెప్పాలి అంటే. చిన్నప్పుడంతా మనం నేర్చుకున్నాం కదా, ర్యాబిట్ టార్టైస్ కదా, సేమ్ అన్నమాట. ఎప్పుడైనా టార్టైసే విన్ అవుతుంది. సో ఒక రోజు కూర్చొని నేను గంటలు చదివేస్తాను, ఆ తర్వాత పక్క రోజు 10 రోజులు దాని జోలికి కూడా పోను అంటే దానివల్ల పెద్ద లాభం ఏం లేదు. రోజు నేను అరగంట సేపు చేస్తాను, అరగంటే నేను జీవితాంతం చేసుకుంటాను, ఓ భయంకరమైన పురోగతి. అంటే ఆ పురోగతి ఎలా ఉంటుందండి అని అడుగుతారు కదా, దానికి చెప్తున్నాను అనమాట. 2 స్పిరిచువల్ మెటీరియల్ గోల్స్ ని మనము అవి వస్తేనే నేను ఆనందంగా ఉంటాను, అవి లేకపోతే నేను ఆనందపడను అనే ఒక మోడ్ లోంచి మెల్లగా బయటకు వచ్చేసేసి, అవి ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తాయి. కానీ నేను నా ఒక కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ని పుట్టప్ చేస్తాను, నా నుంచి ప్రయత్నం చేస్తాను. కంప్లీట్ గా నేను శరణాగతి మోడ్ లో నాకు వచ్చే అనుభవాలన్నీ అమ్మ ఇస్తోంది, అవి నా పురోగతికి మంచి కాబట్టే ఇస్తోంది. అందులో గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు, నాకు అది ఆనందం ఇవ్వచ్చు, బాధ అనిపించవచ్చు. కానీ ప్రతిదీ నేను ఇప్పుడు అనుభవించే ప్రతి ఒక్క అనుభవంలోనూ నాకు ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ అనేది నా సోల్ యొక్క గ్రోత్ కి అలైన్ అయి ఉంది. కాబట్టి నేను నాకుండే బాధల సముద్రంలో నేను దాన్ని రోజు గుర్తు చేసుకుంటూ గంటలు ఇది ఎప్పుడు అని దాని నుంచి ఎందుకు ఇట్లా అవుతోంది, నా వల్ల కాదు, ఎందుకని దాని గురించి ఒక 150 సార్లు రోజుకి రిపీట్ మోడ్ లో థింకులు చేసుకుంటూ ఉండే ఎనర్జీని మొత్తం లూజ్ చేసుకోకుండా అలా ఉంటే కూడా సరే, ఇదేదో ఉంది, నాకు మంచి జరుగుతుంది, దీని ద్వారా ఈ ఎక్స్పీరియన్స్ నాకు లేకుండా ఉండకూడదు అంటే జీవితంలో ఉండకుండా ఉండేది ఉంది అంటే దాని నుంచి ఒక లాభము, ఒక లెసన్ ఉంది నా ఒక పురోగతికి. కాబట్టి ఇన్ని ఇచ్చిన ఆవిడ అవి కూడా ఆ టైం వచ్చినప్పుడు తీసేస్తుంది, నాకు వచ్చిన లెసన్ లెర్న్ అయ్యాను అంటే. కాబట్టి దాని గురించి నేను దాన్నే పట్టుకొని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అని, అలాంటి ఒక నాట్ అటాచ్మెంట్ టువర్డ్స్ వాట్ ఈస్ గుడ్ అండ్ ఎవర్షన్ టువర్డ్స్ వాట్ ఈస్ బ్యాడ్ అనే ఒక స్టేట్ ని మనం వదులుకొని 2 సమానంగా చూసుకుంటూ, ఇంకా ఒక స్టెప్ శరణాగతి నేర్చుకుంటూ, అప్పుడే మనం ఎల్కేజీలో కదా శరణాగతిలో, అందుకని ఒక స్టెప్ అలా తీసుకుంటూ మనం ఎఫర్ట్స్ ని మనం ఏదైతే ఎఫర్ట్ పుట్టప్ చేయాలో ఆ ఎఫర్ట్ పుట్టప్ చేసేది అది మనకి గుడ్డా అమ్మవారికి గుడ్డా అని థింక్ చేయడం మొదలెడతాం అనమాట. అప్పుడే వచ్చేసేది మొదలెడతాం అనమాట. ఇలా మొదలు పెడుతున్నప్పుడు ప్రతిసారి ఒక రౌండ్ ఆఫ్ సాధన జరుగుతున్నప్పుడు ఈ యొక్క మహామాయ అనేది
మనకి అది మంచి అనిపించి అమ్మవారికి అది మంచి కాదు అనేట్టుగా అనిపిస్తోంది అంటే ఏంటి, మనకు అక్కడ మాయ కబళించుంది అనమాట. ఎలా దాని ఎగ్జాంపుల్ గా చెప్తాము అంటే, మన పిల్లలు డ్రగ్గులు తీసుకుంటుంటారో లేదా సిగరెట్లు తాగుతారో లేదా ఇంకోటి అంటారు. అప్పుడు అది మనకేమో అది చెడు హ్యాబిట్ అని తెలుసు, కానీ అది వాళ్ళకి చెడు హ్యాబిట్ అని తెలుసా? చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏం కాదు పోమ్మా నాకేం లేదంటారు. మనమేమో ఒరే వద్దురా బాబు నాయన చేస్తే మంచిది కాదని మనం చెప్పుకుంటాం. అట్లా ఏదైనా కానీ పెద్దవాళ్ళకేమో వాళ్ళకి అది వద్దమ్మా అనిపిస్తుంది. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్, జెన్యూన్లీ బ్యాడ్ హ్యాబిట్స్. కానీ చేసే వాళ్ళకి అది బ్యాడ్ హ్యాబిట్ అనిపిస్తుందా? అనిపిదుగా. ఎందుకని? మాయ కబళించుంటుంది కాబట్టి. సేమ్ వే మనకు కూడా మన మీద కొన్ని మాయలు ఉంటాయి. మనమంతా పర్ఫెక్ట్ అనుకుంటాం, కానీ మనకి కొన్ని మాయలు కబళించుంటాయి. అలా మాయ కబళించినప్పుడు మనకేమనిపిస్తుంది, నేను చేసే కరెక్టు, నా ఆలోచన కరెక్టు, నేను చేసే నా థింక్ ప్రాసెస్ కరెక్టు, నేను ఇప్పుడు పడే బాధ వ్యర్థమైన బాధ, అది మంచి బాధ, నేను యూజ్లెస్ బాధ కాదు, ఎన్నో పడి ఇంతవరకు వచ్చాను, నా బాధ కరెక్టు, నేను ఈ రోజు నేను ఇలా బాధపడడానికి నాకు అర్హత ఉంది, నాకు హక్కు ఉంది అని మనం ఇంకా దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ బాధలు పడుతూ ఉంటాం కదండి. అందరం కాదు, కొంతమంది. సో అలాంటివన్నీ ఆ ఒక్క స్టేట్మెంట్స్ అంతా ఈ మాయ వల్ల వస్తుంది. కాబట్టి ఏ రోజైతే మనకి నిజంగా మెల్లమెల్లగా లేయర్ చాప్ చేస్తుంటే అమ్మ మన గ్రంథిని, అంటే మన ఆ ఒక్క మాయా గ్రంథిని విడగొడుతూ ఉంటే మెల్లమెల్లగా మనకి వాటి మీద అండర్స్టాండింగ్ వస్తుంది. ఓహో ఇదా దీని యొక్క పరమార్థం, ఓహో ఇదా దీని యొక్క నేను చేయాల్సిన ఆలోచన ఇలానా, ఓహో ఇలానా నేను చేయకూడదు, ఆహా అని మనలో మనకే ఒక రకమైన క్లారిటీ, మనలోనే మనకి ఒక రకమైన ఈ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల ఇలా పడిన నేను అది ఎక్స్పీరియన్స్ అంటున్నానండి. కష్టము సుఖము అనే వర్డ్ యూజ్ చేయట్లా, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్. ఎక్స్పీరియన్స్ అనేది ఏంటి అంటే ఒక సంఘటన అనుకోవచ్చు, అనుభూతి ఒక అనుభూతి, ఒక అనుభవం అన్నమాట. ఒక పలానా ఒక అనుభవం మనం అనుభవించాం. ఆ అనుభవం నేను గుడ్డు బ్యాడు అని నేను లేబుల్ చేయను. ఇది ఇలా పడితే పాపం మనిషి అన్నవాడు ఎవరైనా బాధపడకుండా ఉంటారా, అలాంటి మాటలు నేను చెప్పట్లేదు. అది జరుగుతుందన్నమాట. అది ఎంత అంటే ఎంత మీరు రెడీగా ఉంటే అంత, ఎన్నిసార్లు మీరు చదువుతుంటే అన్ని లేయర్స్ కట్ అవుతూ ఉంటాయి. తద్వారా ప్రతి ఒక్క నా చిన్నప్పుడు 4వ సంవత్సరంలో నేను ఈ బాధపడ్డాను, ఒక 10వ సంవత్సరంలో నాకు ఈ కష్టం వచ్చింది, 16వ సంవత్సరంలో ఈ కష్టం వచ్చింది, 20వ సంవత్సరంలో ఈ బాధపడ్డా, ఇట్లా మనం బాధల చిట్టాన్ని ఇప్పుకుంటూ పోయామంటే వెనకాలంతా మనం చాలా పడుంటాం. ఆ బాధలన్నీ మనం ఇప్పుడు నెమరేసుకుంటూ ఆవులాగా దానిలో నుంచి వచ్చే ఆ సింపతి, సెల్ఫ్ సింపతి, ఆ వాటిల్లో మనం నెమరేసుకుంటూ ఆ థాట్ ఉంటుంది చూసారా, అక్కడి నుంచి ఇప్పుడు వరకు నేను పడిన ఈ కష్టాలన్నీ అవి కష్టమని నాకు అనిపించిన, ప్రస్తుతం ఈ యొక్క సప్తసతి చదవడము, దాని యొక్క తత్వం తెలుసుకోవడం వల్ల నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఈ అనుభవాలు నా జీవి యొక్క పురోగతికి సాగుతాయి. ఎందుకని ఇలా నేను ఇది కష్టము, ఇలా నన్ను కష్టపెట్టిన వాళ్ళ గురించి నేను తప్పుగా ఫీల్ అవుతూ వాళ్ళ గురించి నేను తప్పుగా ప్రతిసారి ఆలోచన చేస్తున్నప్పుడు, నేను వచ్చిన ప్రారంధము వాళ్ళ ద్వారా నేను ఒక అనుభూతిని అనుభవించాలి, కొన్ని కష్టమో నష్టమో అనుభవించాలి. కానీ ప్రతిసారి నేను దాన్ని క్షమించడమో, లెట్ గో చేయడమో, యాక్సెప్ట్ చేయడమో చేయకుండా, వాళ్ళు నేను బాధపడ్డా, నేను ఇది చేసా వీళ్ళు ఇలా చేశారు, నన్ను వాళ్ళు అటు పెట్టారు, నన్ను ఇలా చూసుకున్నారు, వీళ్ళు ఇలా పెట్టారు, ఈ థాట్ ప్రాసెస్ లో మనం ఉన్నంత వరకు ఆ ప్రారంభంలోంచి ఇదే ఎక్స్పీరియన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఎందుకని? లెట్ గో చేయలేదు కాబట్టి. అర్థమవుతుందా నేను చెప్పే కొంచెం తెలుగులో కూడిన ఇంగ్లీషు? సో అది లెట్ గో చేసుకోకుండా దాన్ని మనము హోల్డ్ చేసుకుంటున్నాం. ఆ హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, హోల్డ్ చేసుకుంటూ దాంట్లో మనం వాల్యూ చేసుకుంటున్నాం, సెల్ఫ్ సింపతిలోనో లేదా బాధలో. లేదంటే అమ్మో ఈ ఏరియా ఆఫ్ ద చాప్టర్ నేను క్లోజ్ చేసేసాను, నేను చాలా బాధలు అనుభవించేసాను, ఇంకా దాన్ని నేను ఓపెన్ చేయలేదు, ఎందుకంటే అది తలుచుకుంటే నాకు చాలా బాధ, సో నేనంతా ఇంతే కదా అని వదిలేసాను. ఆ ఇంతే కదా అని వదిలేసుకోవడంలో అది మీరు లవ్ తో చేశారా, టాలరెన్స్ తో చేశారా, అక్సెప్టెన్స్ తో చేశారా, కంప్లీట్ ట్రస్ట్ ఆన్ డివైన్ తో చేశారా, ఫర్గివ్ చేసేసారా? ఇవేవి కాకుండా
ఆ సంఘటన నేను తలుచుకున్నానంటే నాకు చాలా బాధ అవుతుంది. కాబట్టి నేను దాన్ని సక్రంగా మంచిగా తాళంలో ఒక చేంబర్ ఆఫ్ మై హార్ట్ లో వేసేసి లాక్ చేసేసి ఆ లాక్ నేను గంగా నదిలో పడేశాను అని చెప్పి అనుకోండి. ఈ సబ్సిడీ చదవడం వల్ల అమ్మ మెల్లగా 400 కిలోవాట్ వేసి మొత్తం వాక్యూమ్ క్లీనర్ లో దాన్ని అంతా ఓపెన్ చేస్తారనమాట ఫ్యూచర్ లో. అలా చేస్తూ యూ విల్ స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ దట్ దిస్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది నా జీవి యొక్క పురోగతికి హెల్ప్ అవుతున్న దారి. అండ్ తద్వారా వచ్చిన మెంటల్ క్లారిటీతో నేను ముందు అమ్మకి ఎలాంటి చాయిసెస్ కావాలో అలాంటి చాయిసెస్ వేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ పాయింట్ క్లియర్ గా నేను చెప్పానా? అర్థమైందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ వరకే. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ పాయింట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. లాస్ట్ పాయింట్ అంటే ఇప్పుడు మనకి ఒక దాని మీద ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందమ్మా, మనం బాగా బాధలు పడి ఉంటాం, ఒక జీవితాంతం బాధపడి ఉంటాం దాని గురించి. అప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక నీతి ఏంటి అంటే, ఇలా పడిన ఈ ఎక్స్పీరియన్సెస్ పడుతూ నేను వాళ్ళ మీద తృణంగా వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా, లేదు నా మీద తృణంగా ఆలోచన చేసుకోకుండా. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది అంటే ఇట్ హ్యాపెన్స్ వెల్, పీపుల్ ఉంటారు, అది పీపుల్ రిలేషన్ లో కావచ్చు, మనీలో కావచ్చు, ఇంకో ఏదైనా ఒక దాంట్లో కావచ్చు, అంతే కదా? ఈ రెండిట్లో కాకుండా ఇంకేదిలో ఉంటుంది. సో సిచ్యువేషన్, ఈ మూడింటిని మనకు ఒకటి వాళ్ళు మనల్ని బాధపెట్టిన సంఘటన మనకి జరిగినప్పుడు వెరీ న్యాచురల్ గా మనం దాని గురించి ఆలోచన చేసి, మనం ఒకవేళ రిసీవింగ్ ఎండ్, మనం ఏం తప్పు చేయకుండా రిసీవింగ్ ఎండ్ లో ఉండుంటే, వీళ్ళ వల్ల మనం ఇలా అయ్యాము, వీళ్ళ వల్ల మనం ఇలా జరిగింది, వీళ్ళ వల్ల నా డాష్ కోల్పోయాము, వీళ్ళందరి వల్ల నేను ఇలా ఫీల్ అయ్యాను అని వాళ్ళ గురించి మనం 24 గంటలు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అలా చేశారు, వాళ్ళు ఎందుకు ఇలా, నేనేం పాపం చేశాను ఇలా అనుకుంటూ ఉంటాం కదా. సో ఈ యొక్క గ్రంథి విభేదనం జరిగినప్పుడు, ఛేదనం జరిగినప్పుడు మెల్లమెల్లగా ఆ ఎక్స్పీరియన్స్ అన్ని ఈ జీవి పురోగతికి ఇంపార్టెంట్. ఇది ప్రారంధంలో నేను చేసుకుంటున్న లెసన్ నేర్చుకోవడానికి వచ్చాను కాబట్టి ఇంకా దాన్ని నేను క్లింగ్ చేసి ఆ పర్సన్ మీద కానీ, ఆ ఎక్స్పీరియన్స్ మీద కానీ, ఆ థింగ్ మీద కానీ, ఆ సర్కమ్స్టెన్సెస్ మీద కానీ నేను కానీ నెగటివ్ గా రియాక్ట్ అయ్యానా, నెగటివ్ గా ఆలోచన చేశానా, లేదంటే వాళ్ళని తప్పు చేసుకుంటూ నన్ను నేను సింపతిలో మునిగి తేలుకుంటూ, లేదంటే అది సింపతి కావచ్చు, కోపం కావచ్చు, ఇంకొక ఆవేశం కావచ్చు, అసహ్యం కావచ్చు, ఎవర్షన్ కావచ్చు, నేను గ్రేటు నువ్వు తక్కువ అనే ఫీలింగ్ కావచ్చు, ఏదైనా కానీ, ఏమండి, ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ టు బి అలైన్డ్ విత్ డివైన్ మదర్. ఇప్పుడు అమ్మ అలౌ చేశారు అనుకోండి, మనం చేసుకోవచ్చు. అది అమ్మ అలౌ చేస్తారా? అమ్మ చేయదు. అది ఎలా మీకు తెలుస్తుంది, అది ఎలా అనేసి మనం చదువుతున్నప్పుడల్లా మనలో కొంచెం శాంతం అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సమస్య అలానే ఉంటుంది, కానీ మనకి ప్రశాంతత అనేది ఒకటి అలా అర్థమయ్యి మెల్లమెల్లగా మనకి తత్వం అర్థమవుతున్న కొద్దీ ఒక్కొక్క దాని మీద అమ్మ స్పాట్లైట్ ఫోకస్ పెట్టిస్తూ వాటన్నిటి అంటే ఎంత ప్రేమతో, కంపాషన్ తో, ఫర్గివ్నెస్ తో లెట్ గో చేసుకుంటూ, యాక్సెప్టెన్స్ చేసుకుంటూ, బహుశా నేను ఇది చేశాను దానికి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఫైన్ అని ఆ యాక్సెప్టెన్స్ మూడ్ లో మనం వర్క్ చేయాల్సినది ఏదేది యాక్షన్ తీసుకోవాలో మనకి అది అమ్మ స్మరణిస్తూ ఉంటారు. కొంచెం ఒక 15-20 సార్లు చదివడం మొదలెట్టామంటే ఆ దాంతో ఒక్కొక్క యాక్షన్ తీసుకుంటూ ఆ ఒక రిలేషన్ ని మనం హీల్ చేసాము అంటే, ఆ ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్ గా ఆ ప్రారంభం అనేది వెళ్ళిపోతుంది. ఆ ప్రారంభం కంప్లీట్ అయిపోయారంటే వాళ్ళ దారాన్ని వాళ్ళు పోతారు, మన దారాన్ని మనం పోతాం. కానీ అలా పట్టుకోకుండా మనం ఆ ఎక్స్పీరియన్స్ ని హోల్డ్ చేసి వీళ్ళెందుకు ఇలా, నాకే ఎందుకు ఇలా అని అనుకుంటున్న కొద్దీ దాన్ని మనం ఇంకా లైవ్ లో పెట్టుకొని వాళ్ళ మీద గ్రడ్జులు చేసుకోవడం, కమెంట్లు చేసుకోవడం, వాళ్ళు ఇలా మేము పడ్డాము అనుకొని మనం సింపతి చేసుకోవడం, లేదంటే పక్కన వాళ్ళకి సింపతి చేయించడం, లేదు వాళ్ళ మీద కోపం చేయించుకోవడం, లేదు అన్యాయం చేశారని రోజు వాళ్ళకి, అంటే కొంతమంది తిట్టేసుకుంటుంటాం కదా మనం, బ్లేమింగ్ లాగా నన్ను ఇలా చేశారు వాళ్ళు నాశనం అయిపోదు అని కూడా కొన్నిసార్లు మనం తిట్టుకుంటుంటాం. కొంతమంది, మనం అంటే మనం కాదు, కొంతమంది తిట్టుకుంటాం కదండి. ఇప్పుడు ఎవరం అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే మనం మానవులుగా ఎందుకు పుడతాం? సో ఉంటాయి మనకి టెండెన్సీస్ ఉంటాయి, వాటన్నిటి కొంచెం మెల్లమెల్లగా క్లియర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసేసరికి మహిషాసురుడు అనమాట. ఈ మహిషాసురుడు అనేవాడు ఏం చూపిస్తాడు అంటే, మనలో ఉండే ఈగో,
అంధకారం, ఇగ్నోరెన్స్, అహంకారం, ప్రైడ్. నేను చేసినట్టే నాకే వచ్చేసు, అన్నీ నాకు చెప్పినట్టే, నాకే అంతా తెలుసు, నేను చేసే మెథడ్స్ పర్ఫెక్ట్, పక్కన వాళ్ళు చేసేదంతా కాదు, నాకే అన్ని నా మతంగా కరెక్ట్ మెథడ్, నేను చేసే మెథడే కరెక్ట్ ఫాలోయింగ్. ఇలా నా 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 అనేది ఏదో ఉంటుంది చూసారా, దాన్ని నేను ఈగో అంటాను అన్నమాట. ఓకేనా? వాటి నుంచి మనం చేసుకునే డెసిషన్స్, మనం తీసుకోయే చాయిసెస్, ఇవి యాక్చువల్ గా అక్కడ నిజాన్ని మనకి అంధకారంలో పెట్టేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నా అనేది ఉంటే అక్కడ అవతల వాళ్ళు గురించి మనం ఆలోచన చేయము, ఎంతసేపు నా మెథడ్ లోనే ఉంటాను అనమాట. సో పక్కన వాళ్ళు ఏం చేసినా దాన్ని మనం అప్రిషియేట్ చేయం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అమ్మవారు మనకి బట్టలు ఇమ్మని చెప్తారు. మనం బట్టలు ఇచ్చినప్పుడు మనం ఏంటంటే నేను ఇచ్చేది నచ్చాలి అనుకుంటాం, కానీ అక్కడ అమ్మ ఏం చేస్తుంటుంది, రిజెక్ట్ చేసేస్తుంది. ఇవి నచ్చలేదంటే అమ్మకి, నాకు ఇంకోటి కలర్ కావాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి పెట్టాలి, ఇలా మనం ఆలోచన చేస్తాం. సో ఆ ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నాం, సరెండర్ చేస్తున్నాం. ఇది నా ఆలోచన కాదు, వేసుకునేది ఆవిడకి నచ్చినవి నేను ఇస్తాను అని వచ్చే పురోగతి ఉంటుంది చూసారా, అది మనకు కావాలన్నమాట. అందులో అది రేటుకు సంబంధించింది కాదు, డిజైన్ కి సంబంధించింది కాదు, ఏమీ కాదు. ఇది ప్యూర్ సరెండర్. అమ్మ నేను ఇది నీకు ఇద్దాం అనుకుంటున్నాను, నీకు నచ్చిందంటే నువ్వు నాకు నాకు నచ్చిందని చెప్పు, లేదు అంటే ఇంకోటి చూస్తాను. సో ఈ యొక్క కానీ ఇంతకుముందు మనం ఏం చేస్తాము, నాకు నచ్చేసింది నేను ఇస్తాను, నువ్వు తీసుకో అని ఫోర్స్ చేస్తాం. కానీ అలా కాదు కదా, ఆవిడకి నచ్చింది మనం ఇవ్వడం అనేది ఆలోచన అన్నమాట. ఇలా చిన్న చిన్న విషయాల మీదే మనము నా అనే మోడ్ని వదిలేసి వాళ్ళకి అనే మోడ్లోకి రావడమే మహిషాసుడి వధ అన్నమాట. మనలో ఉండే మహిషని వధ. ఎలా, మనము ఒకటి కావాలనుకున్నాం, ఒకటి చెయ్యాలనుకున్నాం, నా మెథడ్ లోనే చేయాలి, నేను ఎలా అనుకుంటే అలానే చేయాలని మనం ఏం చేస్తాం, మన ఎద్దుకి ఉంటాయి కదా 2 హార్న్స్, దాంతో మనం కొడతాం అన్నమాట. అరే బాబు అది కాదురా అంటే, ఆహా ఇలానే నాకే తెలుసు, నేను చేసేదే పర్ఫెక్ట్, నేను చెప్పి నోరు మూసుకొని నేను అనే ఒక రకమైన సెన్స్ ఆఫ్ సుపీరియారిటీతో, ఒకవేళ అది ఎవరెవరు వినలేదు అంటే వాళ్ళ మీద కోపము, ఎవరైనా వీళ్ళకి అది పక్కన వాళ్ళు వాళ్ళకి విలువ ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఒక రకమైన నెగిటివ్, అంటే నన్ను ఇగ్నోర్ చేశారే అనే ఫీలింగు, నేనే అన్నిట్లోనూ మొదట ఉండాలి, నాకే అంత అందరూ పొగడాలి, నన్నే అందరూ రావాలి, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నాకే మొత్తం పుణ్యం వచ్చేయాలి, ఇలా కూడా ఉంటాయి అన్నమాట. అన్ని నాకే, అంతా నేనే అన్ని చేసేసి అమ్మవారి దృష్టిలో పడిపోయి మొత్తం మార్కులు నాకే తెచ్చేసుకోవాలి, ఇలా కూడా ఉంటాయి కొంతమందికి. ఇలా నాకే, ఎందుకంటే చూసాను నేను ఇవన్నీ, నేను ఎవరిని కమెంట్ చేయట్లేదండి, నేను లైఫ్స్ చూసి మాట్లాడుతున్నా. నేను ఏం మాట్లాడినా ఒకరి లైఫ్ లో అది ఉంది అంటే ఆ ఇన్సిడెంట్స్ తీసుకొని మీకు స్టోరీలు చెప్తుంటాను నేను, పేర్లు తీసుకోకుండా. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఆ వచ్చిన పుణ్యం అంతా నాకే వచ్చేయాలనుకుంటది, ఇంకెవరికి ఉండకూడదు అనమాట, మొత్తం నాకే పుణ్యం అంతా. సో ఇది కూడా అది ఒక దాని గురించి వాళ్ళు అన్ని చేస్తారు, అన్ని అన్నమాట. అంటే వాళ్ళ అన్నిటికన్నా బిగ్గు బతుకమ్మలు చేయడము, అన్నిటికన్నా గ్రాండ్ గా ఫుడ్, అంటే వాళ్ళకి చేతనైనా అవ్వకపోయినా పాపం వాళ్ళలో లీడ్ అంత గట్టిగా ఉంటుంది, నాకేసే వచ్చేయాలి, ఉన్న వాళ్ళందరిలో కల్లా నేనే పర్ఫెక్ట్ గా చేసేస్తే నాకే అంతా వచ్చేస్తుంది, నా వైపుకే మొత్తం తీరిపోతుంది. ఇలా ఇది అది ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది అనమాట. పాస్ట్ లైఫ్ లో వాళ్ళు ఇగ్నోర్ ఫీల్ అయ్యి ఉంటారు, లేదు ఏదో ఒక తప్పు చేయడం వల్ల వాళ్ళు భూలోకంలోకి వచ్చేస్తుంటారు. దానికని వాళ్ళకి ఇంప్రెషన్ కొట్టుకోవాలి అని అమ్మని సాటిస్ఫై చేసుకోవాలని పాపం ఆత్రంలో ఇవన్నీ పనులు చేస్తారు. సో అలా మనం వాళ్ళని ఈ గ్రంథి విభేదనాలు జరుగుతున్న కొద్దీ పక్కనోళ్ళు అలా స్టబ్బర్న్ గా ఉంటే కూడా మనకి కోపం రాకుండా, పక్కనోళ్ళు అలా ఉన్నారు అంటే మనం కూడా అది వాళ్ళ టెండెన్సీ, అది ఎక్కడి నుంచో వచ్చింది అర్థం చేసుకొని మాట్లాడే ఒక థాట్ ప్రాసెస్, ఒక మెచ్యూరిటీ, ఇవన్నీ మనకు ఒక పర్సనల్ గ్రోత్ కి రోగం అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు స్టబ్బర్న్ గా ఉన్నప్పుడు ఏంది గోలా వీళ్ళంతా అని మనం వాళ్ళని ఇగ్నోర్ చేయడము, వాళ్ళని కమెంట్ చేయడము, తద్వారా మన ప్రారంభంలో మనం కంప్లీట్ చేసుకోవాల్సింది, అలా వాళ్ళు డామినెంట్ గా ఉంటే మనం ఎలా శాంతంగా ఉంటాము అనే ఆలోచన నుంచి నెక్స్ట్ ఆగమీకి తెచ్చుకుంటాం అనమాట పోయి. దాంతో ఇంకా యాడ్ అవుతుంది మన నెగిటివ్, మళ్ళీ లైఫ్ అండ్ డెత్ లో మనం కొట్టుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ మహిషుని, మనలో ఉండే మనుషులు ఏవేవే ఉన్నాయో అవన్నీ బ్రేక్ చేసుకోవాలి అంటే
మనలోకుండే థాట్ ప్యాటర్న్స్ మారాలి. మనకి ఏదైతే పురోగతికి అడ్డు కలుపుతున్నాయి ఈ యొక్క స్టబ్బర్న్ వల్ల, నాకుండే ప్రైడ్ వల్ల, ఈగో వల్ల నేను ఏదేదైతే నేను ఆపడానికి నా ఒక పర్సనల్ గ్రోత్ అంటే అమ్మ నార్త్ ఈస్ట్ లోకి పొమ్మంటే నేను సౌత్ ఈస్ట్ లోకి పోతున్నా అంటే నేను నావని నార్త్ ఈస్ట్ లోకి తెచ్చుకోవాలి. వీటికి ఏదైతే నాకు అడ్డుగా తొలుగుతున్నాయో వాటన్నిటిని మెల్లమెల్లగా అమ్మ ఈ ఆ ఈ మనలో ఉండే మహిషుడిని మర్దన చేస్తున్నంతప్పుడు మెల్లగా మనం ఈ ట్రాన్సెండ్ చేస్తాం అన్నమాట. ఈగో నుంచి నాదే అన్నట్టుగా నా థాట్ ప్రాసెస్ అంటే మనం ఒకరి గురించి మనం అలా ఒక ఆలోచన చేసాం అనుకోండి, వీళ్ళు నన్ను డామినేట్ చేస్తున్నారని, ఇలా కూడా అన్నమాట. ఇది కూడా ఒక ఇగ్నోరెన్సే. వీళ్ళు నన్ను ఎప్పుడు సప్రెసే చేస్తారు అని వాళ్ళని మనం ఎటర్నల్ గా లేబుల్ చేసేస్తాం చూడండి. ఒక పొలిటీషియన్ ఎప్పుడు కరెక్ట్ అని మనం ఒక మెంటల్లో ఒక పాయింట్ తెచ్చేసుకున్నాం అనుకోండి, అతను పొలిటీషియన్ ని అతను కరెక్ట్ కాదు అని మనం ఎప్పుడైనా థింక్ చేస్తామా గోటుగా? పొలిటీషియన్ అనగానే వాళ్ళకి ఏం లాభము, అందుకే స్వలాభం ఏముందో లేకపోతే ఎందుకు చేస్తారు అనే ఆలోచనలోకే వచ్చేస్తాం కదా. అలానే ఏదైనా మనకి ఇష్టమైన ఒక షాంపూ బ్రాండ్ ఉందనుకోండి, లేదు మనకి ఇష్టమైన ఒక ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. ఇప్పుడు కాశీ మనకి ఇష్టం అనుకోండి, కాశీకి పోవడం అంటే అక్కడ ఏమేం జరుగుతున్నా కూడా మనం సమర్థించుకుంటాం. అదే మనకి అక్కడ నచ్చలేదు అనుకోండి, మనం వెయ్యి రీజన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అది ఎందుకు మంచిది కాదు అనేసి. ఇలా మన ఆలోచనలన్నీ కరెక్ట్, అక్కడ వాళ్ళకి జరిగేవన్నీ తప్పు అని చెప్పేది కూడా ఒక రకమైన మహిషుడే. రకరకాల ఫార్మ్స్ లో ఈ మహిషుడు అనేవాడు వ్యక్తమవుతూ ఉంటారన్నమాట. ఫాల్స్ ప్రైడ్ అంటే నాకు లేకున్నా కూడా ఉంది అని చూపించుకోవడం, అది లేదు ఉన్నప్పుడు ఉంది అని చూపించుకోవడం, రెండు ప్రైడే. ఫాల్స్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి, నేనే ముఖ్యుణ్ణి, నన్నే ముఖ్యంగా చూడాలి, నన్నే నువ్వు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ లైఫ్ అని చెప్పి అందరూ ట్రీట్ చేయాలి. వాళ్ళు చెప్పిన దాన్ని ఎవరైనా కమెంట్ చేసినా, ఇది బాలేదు అన్నా, వాళ్ళు చేసినవి ఏదన్నా కొంచెం లేదు అంటే వెంటనే వీళ్ళకి బాధ, కోపము, అశాంతి ఇంక ఇవన్నీ పెరిగిపోయి అది ఎలా అంటారు వాళ్ళు, అది ఎలా చేస్తారు అనడం. ఇవన్నీ మహిషుని యొక్క టెండెన్సీస్ మనలో ఎలా వ్యక్తం అవుతాయి అంటే, అలా మనం ఏదేదైతే మనలో ఉండే ఈ యొక్క ఒక మాయ, ఇవన్నీ కూడా మన టెండెన్సీస్ అని మనకి ముందే తెలియవు కదా, దాన్ని నేను ఇగ్నోరెన్స్ అంటున్నాను. అది అన్నిట్లోనూ మాయా వేలు ఉంటుందండి. ఈ మాయా వేలు ప్రతి ఒక్క గ్రంథిని అలా ఛేదించుకుంటూ పోతున్నప్పుడే ఇదన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇది మణిపూర హార్ట్ మధ్యలో ఉండే గ్రంథి అన్నమాట. సో దానికని ఆ ఏరియాలో ఉండే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, విల్ పవర్, డిటర్మినేషన్, తర్వాత లవింగ్ రిలేషన్స్, కనెక్టెడ్నెస్ విత్ డివైన్, కనెక్టెడ్ విత్ యువర్ సెల్ఫ్ లవ్, రీకనెక్షన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, ఫైండింగ్ లవ్ వన్స్ దే థింక్ లాస్ట్ ఇన్ రిలేషన్షిప్స్, క్షమించగలగడము, ఎంత చేసినా కూడా ఎవరో మనల్ని కష్టపెట్టారు అని మనం అనుకున్నా కొన్ని రోజులకి, కానీలే అని వాళ్ళని మనస్ఫూర్తిగా అసలు ఆ మనిషిని తలుచుకున్నప్పుడు కానీ, ఆ ఎక్స్పీరియన్స్ తలుచుకున్నప్పుడు కానీ మనకి కాస్తంత కూడా బాధ కలగకుండా మనల్ని మనం ముందుకు పోతుంటాం చూసారా కొన్ని సిచ్యువేషన్స్ లో. అలా పోతున్నాము అంటే అది మనలో ఉండే మహిషాసుడు చంపేస్తుంది అమ్మ అని అర్థం. సో అలా మెల్లమెల్లగా మనం ముందుకు పోతున్నప్పుడు మనం బాగా క్లియర్ గా ఉంటాం మన మైండ్ లో, దట్ అవును ఇవి జరిగినవన్నీ నా మంచికే అని చెప్పి మనకు ఒక రకమైన హంబిలిటీ మనలో అంటే, విల్ నాట్ బి క్విక్ టు జడ్జ్ అదర్స్ అనమాట. ఇలా జరిగింది అని వదిలేస్తాం కానీ వాళ్ళు అలా మాట్లాడారు, వాళ్ళు అలా చేశారు, నేను ఇంత చేస్తే వాళ్ళు అలా చేస్తారు, ఇలా ఈ యొక్క సెల్ఫ్ ఇంపార్టెన్స్, నేను ఇది చేస్తే వాళ్ళు నాకు ఇలా చేయడం ఏంటి అని ఉంటుంది చూసారు. ఎందుకు చేయకూడదు అని ఆలోచన చేయం. నేను ఇలా ఉంటే వాళ్ళు ఎలా చేస్తారు కాబట్టి వాళ్ళు వెధవ, వాళ్ళు చెత్త వాళ్ళు, నేను మంచి అనే ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది చూసారా. ఆ సెల్ఫ్ ఇంపార్టెన్స్ అన్నికి అవంతా కరిగి ప్రతి ఒక్క ఎక్స్పీరియన్సెస్ ని గ్రాటిట్యూడ్ గా, కృతజ్ఞతా భావంతో చూసుకుంటూ అలా వెళ్తున్న కొద్దీ ప్రతి ఒక్కరితో ఒక మంచి కొలాబరేషన్ ఎన్వైరన్మెంట్ స్టార్ట్ అవుతుంది. అందరితో ప్రేమ, అభిమానాలు ఎప్పుడు పోయాయి అనుకునేవన్నీ మళ్ళీ మనకి రెస్టోర్ అవుతాయి అన్నమాట. అలా రెస్టోర్ కావడం కోసం అని చెప్పేసి మనము ఈ జర్నీలో పోతున్నప్పుడు
కొన్ని కొన్ని టాక్సిక్ రిలేషన్స్ ని అమ్మ కట్ చేపిచ్చేస్తారు. మీకు అది అంటే ఈ భేదన జరిగింది అంటే అర్థం ఏంటి అంటే ఆటోమేటిక్ గా కొన్ని కొన్ని న్యూ రిలేషన్స్ మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతాయి విచ్ ఆర్ వెరీ ప్లెజెంట్ అండ్ లవింగ్ అండ్ మీరేమీ చేయక్కర్లా మీరుంటే చాలు వాళ్ళకి అది లవ్. సో యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ టు ప్రూవ్ యువర్ వర్త్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ టు సే దిస్ ఈజ్ మై ఎక్సిస్టెన్స్. మీరు ఉండడమే ఆ ఒక్క పీపుల్ కి ఆనందం. అలాంటి రిలేషన్స్ లోకి మిమ్మల్ని లాగుతారు. ఈ మీరు సంజాయిషీలు ఇచ్చుకుంటూ మీ మీ యొక్క టాలెంట్స్ ని అణగొడుతూ మీరు ఆనందపడితే వాళ్ళు ఓర్చుకోలేకుండా ఉండే సిచ్యువేషన్స్ మన కర్మ రూపేణ మనకి అలాంటివి జరుగుతూ ఉంటాయి మన రిలేషన్స్. లేకపోతే 24 గంటలు నేను చేసిందే చేయాలి, నేను చెప్పిందే చేయాలి, లేకుంటే లేదు అని చెప్పి ఇలాంటివన్నిటి నుంచి మెల్లమెల్లగా బయటకు వచ్చేసేసి మనల్ని మనలాగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు, మనల్ని చూస్తేనే చాలు, మీరేం నాకు ఏం లేదండి మీరు బాగుంటే చాలు మాకు అనుకునే రిలేషన్స్ ని మనల్ని మన వైపుకి సరౌండ్ చేస్తుంది అనమాట. అది మహిషాసురుని యొక్క ఛేదనం అన్నమాట. ఇలా చేస్తున్నప్పుడు మనకుండే గోల్స్, ఒకప్పుడు వీడు వెధవలు, లేదా ఈమెట్లా ఆయనట్లా ఇదిట్లా ఇలా నేను బాధపడ్డాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇలాగే ఎప్పుడు గ్రేట్ గా ఉండాలి, ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్, ఈగో, ప్రైడ్, ఆరగెన్స్, నన్ను పొగడకపోతే నేను ఆ క్లాసుకు రాను, లేదా నేను వాడంటే వేదవా వాళ్ళతో నేను మాట్లాడను, ఇలా కూడా ఉంటాయి అన్నమాట. ఎవరైతే వాళ్ళు ఒట్టిగా పొగుడుతున్నారా బాబు అంటే కూడా ఎన్నుకోకుండా వాళ్ళు పొగిడారు కాబట్టి వాళ్ళు మంచి, వీళ్ళు పొగడలేరు కాబట్టి వీళ్ళు చెడ్డ, ఇలా కూడా ఉంటాయి కొన్ని. సో ఇలా రకరకాలుగా వ్యక్తం అవుతాయి అన్నమాట. మన ఎక్స్పెక్టేషన్, నేను ఇంత మంచిగా ఉంటే అమ్మవారు నన్ను ఇప్పుడే ఎందుకు కరుణించలేదు, అలా కూడా మహేషుని వారి మనలో ఉండే మహిషుడు వ్యక్తపరుస్తాడు అనమాట. నేను ఇంత గాడ్ ఫియరింగ్, ఇన్ని లక్షల సార్లు, ఇన్ని వేల సార్లు మంత్ర జపాలు చేశాను, హోమాలు చేశాను, పూజలు చేశాను, అది చేశాను, ఇది చేశాను, అయినా కూడా నాకు ఇంకా ఈ ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే అది ఒక రకమైన సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఎందుకు ఉండకూడదండి అని మనం ఆలోచన చేయమన్నమాట. నేను ఇంత చేశా కాబట్టి అమ్మ నాకు తీసేయాలి ప్రాబ్లమ్స్ అన్ని అని అనుకుంటాం కదా, న్యాయంగా చెప్పండి అలానే అనుకుంటాం కదా, అది కూడా సెల్ఫ్ ఇంపార్టెన్సే. మెల్లగా మహేషుడు వచ్చి అది కూడా తీసేస్తాడు. అవునండి నేను కూడా మనిషినే, పాపగ్రస్తులే వచ్చున్నాను కాబట్టి ఎప్పుడైతే అది నేను చేసిన పాపం అంతా విమోచన అవుతుందో ఆటోమేటిక్ గా అమ్మ తీసేస్తుందిలే అందాక ఏంటో చూస్తాను రోజు రోజు మొమెంట్ బై మొమెంట్ అన్నట్టు మనం ముందుకు పోతాం చూసారా. అలా పోతున్నప్పుడు మనకి మనలోనే ఒక రకమైన ఈగోని పోవడం, ప్రైడ్ అనేది అంటే ఒక రకమైన అహంకారం అనేది మెల్లమెల్లగా పోయేసేసి మనం చేసే గోల్స్ కూడా ఇది నాకు ఎందుకు కావాలి, ఓకే నేను బెంచ్ కార్ కొనుక్కోవాలనుకుంటా, ఎందుకని పక్కన చూపించుకోవడానికి నేను ఉంది అని చెప్పి, అరే నేనేం చూపించుకుంటాను, సరేలే ఆ బెంచ్ కార్ కోసం అని తప్పుడు రోట్లన్నీ పోవడం, భయం, ఓ నేను కానీ సంపాదించబెట్టకపోతే నా పిల్లోళ్ళు ఏమైపోతారు, ఏమవుతారండి, మిమ్మల్ని ఎట కాపాడారో మీకు జగన్మాత ఆవిడ పిల్లల్ని కూడా కాపాడతారుగా, దానికి ఎందుకు అంత ఆత్రం, దానికోసం ఇంకా చెడు పనులు చేయడం, ఇంకా దాని గురించి భయంతో పనులు చేసుకోవడం, ఇవన్నీ ఈగో, స్టబర్నెస్, సెల్ఫ్ ప్రైడ్, అటాచ్మెంట్ టువర్డ్స్ మధుకైటబులు అన్ని యాడ్ అయ్యాయి అన్నమాట ఇక్కడ. రెండో లెవెల్ స్టెప్. లేదు అంటే మనుషులు చూడంగానే నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను, సో మనుషుల్ని నేను హైడ్ చేసేసుకుంటాను, మనుషులు చూడంగానే నాకు నా భావాలతో ఏకభవించిన మనుషులు ఉంటే నాకు కోపం వచ్చేస్తుంది, సో పోయి వాళ్ళతో కొట్లాడేస్తాను, నేను న్యాయం అనుకునేదా నా న్యాయానికి నేను ఎంతైనా పాటుపడతాను, నేను అన్యాయం అనుకుంటే నేను కానీ ఒక్క క్షణం కూడా ఆ మూమెంట్ లో నేను ఉండను, ఇలా కూడా మనం ప్రతిజ్ఞలు చేసుకుంటూ ఉంటాం. అందరివి కవర్ చేశానా అండి, ఇంకా ఎవరిదైనా కవర్ చేయలేదా ఇప్పుడుండే ప్రాసెస్ లో? రేపు హోంవర్క్ ఇదే ఇస్తాను అనమాట. మీలో ఉండే మనుషుల్ని ఐడెంటిఫై చేసుకోండి. గుడ్డిగా ఊరికే పోయి సప్సది చదివానని నేను 30 సార్లు చదివాను, వచ్చు అంటే నేను 50 సార్లు చదివాను అని చెప్పి అక్కడ కూడా మీ యొక్క ఈగోని, ప్రైడ్ ని పెట్టుకోకుండా, సరే చదివావు ఆ తర్వాత నీకు వచ్చింది ఏంటి అని అడుగుతారు రేపు ఫ్యూచర్ లో. మా పిల్లలు బిజీగా ఉన్నారు, ఇంకా చెప్తాను ఉండండి, మా పిల్లలు బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సప్సది చదవలేరు, వాళ్ళకు ఒక ఆత్మ ఉంది, వాళ్ళ మనిషి జన్మ పుట్టారు అంటే దాని అర్థం వాళ్ళకి ప్రారంధం ఉంది అని అర్థం. ప్రారంధం ఉంది అంటే మరి మీరు మీ పిల్లల కోసం వత్తస్సు పాడేసి వాళ్ళకి టైం లేదని మీరు పూజలు చేసేసి వాళ్ళకి దారాలు పోస్తాము అంటే ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తినాలా, పక్కన వాళ్ళకి ఆకలేస్తే మీరు తింటే వాళ్ళకి తిండిపోతుందా చెప్పండి. అలాంటి రూల్స్ ఏదన్నా కానీ మీకు ఏమైనా డివైన్ టెక్నాలజీ మీకు ఇచ్చేసింది అంటే ఒక బ్లెస్సింగ్ లాగా మాకు చెప్పండి అమ్మా, మేము నేర్చుకుంటాం.
కొంతమంది అంటారు మా పిల్లలు వర్కులకు పోతున్నారు, ఏవండి ఇక్కడ ఎంతమంది వర్కింగ్ చేయట్లేదు, కొంచెం ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా, బాగా బిజీగా లైఫ్ స్టైల్లో ఉండి మేమంతా వర్క్ చేస్తున్నాము, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఒక్క నిమిషం కూడా ఖాళీ లేనోళ్ళు ఎవరు లేరా ఈ గ్రూప్ లో చెప్పండి. అదో ఎత్తుతారు చూడండి. ఎవరెవరు అన్నారో నిన్న నాతో, మా పిల్లలు 2 నిమిషాలు కూడా బిజీగా ఉన్నారు అని చెప్పేసి. ఇదోండి వాళ్ళందరికీ ఇగో ఎవరెవరు రేస్ చేశారో వాళ్ళే మీకు మీకు నిదర్శనం. సో ఎవరెవరికి ఆకలేస్తే వాళ్ళే కడుపు నిండా తింటే వాళ్ళ కడుపు నిండుద్ది. అలా మీరు మీ పిల్లల గురించి మీరు దిగులు పెట్టేసుకొని బీపీలు షుగర్లు తెచ్చేసుకుంటున్నారంటే మీలో ఉండే మధుకైటబుల్ సావలేదు అని అర్థం. అర్థమైందా అమ్మా? పేర్లు ఎత్తను, కానీ ఎవరికి మెసేజ్ అందాలి అనుకుంటారో అందిందని ఆశిస్తున్నాను. కాబట్టి దయచేసి పిల్లల గురించి దిగులు పెట్టుకోవడం ఆపేసేయండి. ముందు మీ యొక్క దిగులు పడడం అటాచ్ సపోర్ట్ చూడండి అమ్మా. వాళ్ళు బాగుండాలా అని ఆలోచన చేయడం వేరే, వాళ్ళు అలా కష్టపడుతున్నారు వాళ్ళ కోసం మేము ప్రేర్లు చేసేస్తాము, మేమే అన్ని చేసేస్తాము, మేమే అంటే ఏంటి? వాళ్ళని ఎప్పుడు మీరు ఏమే నీకు ఇలా ఉంది పరిస్థితి, ఆల్రెడీ నీకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే దాని అర్థం ఇది అని చెప్పేసి వాళ్ళని మనం ఎన్రోల్ చేసి నా మాట వినరు అంటే మనం ప్రే చేయాల్సింది, అమ్మ నా కూతురు లేదా నా కొడుకు అస్సలు ఏదంటే దానికి నీ మాటే ఎత్తుతుంటే కావట్లేదు అంటున్నారు, దయచేసి దారి చూపించు, అలా ప్రే చేయాలి. కానీ నా కూతురికి ప్రాబ్లం తగ్గిపోవాలి, నా అల్లుడు నా కూతురు బ్రహ్మాండంగా కలిసి ఉండాలి, లేదు ఇంకోటి ఎంతకాలం అని మీరు ఉన్నంత వరకు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఎవరున్నారు చేసేవాళ్ళు? అందుకని మీరు వెళ్ళే లోపల వాళ్ళకి అది అలా చెప్పాలి కదా వారసత్వంగా. అమ్మ మన కష్టాలు వచ్చినప్పుడు మనం చేసుకునేది ఈవిడ ప్రేయరు, నీకు ఈ రోజు ఇంత అంతులేని కష్టం వచ్చింది, నువ్వు పెద్దదాని అయ్యో 30 ఏళ్ళు వచ్చాయి కదా, ఇగో పుస్తకం, ఇగో నాకు మా అమ్మ గ్రూప్ లో ఎవరెవరో సాఫ్ట్వేర్ లో కూడా పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు, నువ్వు రా క్లాస్కి వచ్చి కూర్చో నేర్చుకో, గంట చెయ్యి, నీకు గంట లేకుండా ఉందా? ఈ నా మొగుడు ఇట్లా చేశాడు, నా కూతురు ఇట్లా చేసింది, నా అల్లుడు ఇట్లా చేశాడని ఆ ఏడుపులోనే గంట చేస్తావు కదా, ఆ గంట ఇక్కడ స్పెండ్ చేయి, ఇట్లా కదా మనం మాట్లాడాలి. అంతేగాని మీరే వర్కర్స్ పడికేసుకొని వాళ్ళు సాఫ్ట్వేర్, వాళ్ళు బిజీ, వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ అంటే ఎవరికి లేదు బిజీ అని చెప్పి వాళ్ళు ఏమి టీవీలు చూడకుండా ఉంటున్నారా, నెట్ఫ్లిక్స్ చూడకుండా ఉంటున్నారా, యూట్యూబ్లు చూసుకోకుండా ఉంటున్నారా, పడుకునే ముందర ఇంకోటి ఏదైనా చేయకుండా ఉంటున్నారా? అదే ఇదేగా. అప్పుడు ఇది కూడా ఎందుకు దాంట్లో మనం చేసే దాన్ని బట్టి ఉంటది. సో మీరు దిగులు పడడం కొంచెం ఆపేసి మీలో ఉండే మధుకైటబుల్ గురించి వర్క్ చేసుకోండి. అది నా వచ్చే హంబుల్ రిక్వెస్ట్. ఎవరికైనా కష్టం ఉంటే శ్రమించండి, పెద్దవాళ్ళకి చెప్పేంత కాదు, కానీ ఇది పాయింట్ చెప్పాలి. నాకు రేగిపోతూ ఉంటుంది అనమాట. ఎవరైనా నా పిల్లలు సాఫ్ట్వేర్ చాలా బిజీ అని అన్నారంటే చాలు నాకు వచ్చేస్తుంది లోపల నుంచి, మా అమ్మ మా అమ్మేమో మీ అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా, మీ పిల్లలేమో ఆవిడికి ఒక్క నిమిషం పువ్వు పెట్టడానికి టైం లేదా, ఏం మాట్లాడుతున్నారండి అని. అందుకే నేను నా మెసేజ్ పెట్టా గ్రూప్ లో. అర్థమైందా? నేను పెట్టే ప్రతి మెసేజ్ కి ఒక రీజన్ ఉంటది అనమాట. బాగా రేగిపోయింటే ఏం చేయాలో అర్థం కాక కవితలు పుస్తకాలు మెసేజ్లు రాసేసుకుంటుంటాను అనమాట, అదని తిట్టడానికి ధైర్యం లేక. సో ఇప్పుడు చెప్పేసాను ఉన్నదంతా. అమ్మయ్య కొంచెం నాకు కూడా హాయిగా ఉంది త్రోట్ చక్ర. సో అదనమాట విషయం. నెక్స్ట్ వచ్చేసేసి ఇలా మనం చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మనకుండే ఇంత థాట్ ప్రాసెస్ ఏదైతే అంటే మీరు ఒక 22 టైమ్స్ మొత్తం సప్తశతి చదివేసి లేదంటే ఒక 40 టైమ్స్ చెప్పినప్పుడు మీరు ఈ తత్వం అర్థం చేసుకుంది, నాలో ఏం జరుగుతోంది మార్పు అని చెప్పి మనం కానీ గమనించుకుంటూ ఉన్నాము అంటే ఏదైతే మనకి ఇంతకు ముందు దాన్ని చూస్తేనే మనకి రేగిపోతుంది అనమాట. రేగడం అంటే కన్నడలో వచ్చేస్తుంది అనమాట, ట్రిగర్, ఎమోషనల్ ట్రిగర్. ఏమంటారమ్మా సత్యమ్మ రేగడాన్ని? మనం బాగా దంచేయాలి అతవల్లారా అనేసి వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఆవేశం అనమాట. అది ఆవేశం అనాలో లేదంటే భయం అనాలో. కొంతమందికి షేమ్ ఉంటది అనమాట. బయటకు పోవాలంటేనే సిగ్గుతో చలం చేసుకొని అసలు మనం గంటలు ఇంట్లో దాగేసుకుంటూ ఉంటారు. ఈ గ్రూప్ లో ఉన్నారు కొంతమంది. అర్థమైంది అనుకుంటా ఎవరి గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళ గురించే. అలా చేయడము, లేదంటే నేను ఇంతకు ముందు ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను దాని గురించి 150 సార్లు కాదు 1000 సార్లు పోడ్చుకుంటాను అనమాట. అంటే పిక్కుంటూ ఉంటాను అనమాట. వాడు నన్ను అట్టు అన్నాడు, వాడు అట్టు అన్నాడు. ఓ సరితమ్మా వింటున్నావా? ఇడ్లీలు దోశలు చేసుకుంటున్నావా? ఓ సరితమ్మా వింటున్నావు కదా, నీకే ఇదే విషయం.
మనలో ఉండే మధుకైటవులు పోతున్నాయి కాబట్టే వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా అవమానించాడమ్మా, చచ్చిపోవాలనిపించేసింది. అర్థమైందా ఇప్పుడు? దానివల్ల మనకేం కాదు, ప్రయత్నం అయిపోయి మళ్ళీ ఇదే కష్టాలు పడతాం. వద్దు, అలాంటి పనులు ఏం చేయాల్సిన పని లేదనమాట. హ్యాపీగా వాళ్ళు చేసుకుంటే చేసుకున్నారు, మనకు అమ్మ ఇచ్చే పరిస్థితి వస్తే మనం ఇస్తాం అందరివి. కాబట్టి నేను ధైర్యంగా ఇట్లనే ఇడ్లీలు దోశలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటాను, ఇలా పూజలు చేసుకుంటూ మీలాగా మంత్ర జపం చేసుకుంటూ అంటూ ఉండండి. సరేనా బుజ్జి? సరే అమ్మా. అన్ని పోతాయి, ఒక నిమిషం ఉండండి. పోయే పరిస్థితి లేకుండా ఉంటే ఇక్కడ క్లాస్ లోకి రారు కొంచెం అంతా. సో అలా అన్నమాట. అలా ఆ కష్టాన్ని వాళ్ళు అలా చెప్తున్నప్పుడు మనకు పడే, నిన్న అమ్మ ఏడ్చింది చూసారా మౌని, ఎందుకు అంత భయం వస్తుంది అంటే అమ్మవారి మీద మనకి ఇంకా కనెక్షన్ లేదు, రిలేషన్ లేదు, ఆవిడ మనల్ని కాస్తుంది అని నమ్మకం లేదు. మనం ఏమంటే అనుకుంటామంటే మనుషులు మనకు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి, కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి మనకు అర్థమవుతుంది అనమాట, ఇది మనుషుల్లో ఉండేది కాదు, అమ్మవారు మనకి కల్పించాలా, అప్పుడే మనకి మూమెంట్ వస్తుంది. దాని నుంచి మనం ఏం చేసినా అది మన ప్రయాసే, మన వృధా. సో మనకి అది ఆ లెసన్ నేర్చుకున్నప్పుడే మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతవరకు ఏం చేసినా, ఏం కింద పడి తపస్సు చేసినా, అది మొరగొట్టుకున్నా ఏమీ కాదు అని ఒక టైంకి వస్తుంది. కానీ ఏంటంటే ఇది ఒక జర్నీ, ఒక రోజులోనో ఒక పూటలోనో ఒక అరపూటలోనో వచ్చేసేవి కావు ఇవి. దానికే అన్ని సార్లు చేయమని చెప్పారు పారాయణ. ఆ ఒక నిర్దిష్టమైన సంఖ్యలో నిర్దిష్టంగా చేయండి అని ఎందుకు చెప్పారు ఈ పారాయణని అంటే, అది స్లోగా జరుగుతుంది ఆ థాట్ ప్రాసెస్, థాట్ ప్యాటర్న్స్. దానికే నేను ఇంగ్లీష్ బ్యాచ్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పాను, మీరు కూడా చేస్తారో చేయలేదో తెలియదు కానీ, మీకు చెప్పానో లేదో గుర్తులేదు కానీ, మంచిగా అమ్మవారి పేరు తలుచుకొని ఈరోజు అంత మట్టి, ఎర్ర మట్టిని అలా చేత్తో పట్టుకొని ఒక బాటిల్లో పోయండి, గ్లాస్ బాటిల్లోకి వేసి నీళ్ళు నింపేయండి. ఓకే, నీళ్ళు నింపేసి బాగా షేక్ చేయండి. షేక్ చేశాక దాన్ని తీసుకుపోయి ఫ్రెష్ వాటర్ ట్యాప్ కింద పెట్టండి. ఓకే, ఎంతసేపు పట్టింది ఆ వాటర్ మొత్తం మీలో ఆ మడ్ వాటర్ అంతా బయటకు పోయి ఫ్రెష్ వాటర్ బాటిల్లోకి ఎంటర్ కావడానికి అని చూడండి. ఓకే, ఎంత టైం పట్టిందో నాకు రేపు చెప్పండి. ఇదోండి అమ్మా, నేనేమో ఇట్లా మెల్లగా చెప్తున్నాను, మరేమో మీరెవరు నా హోంవర్క్లే చేయట్లేదు, ఏం చేసేది? ఇంకా చేస్తారా? టైం లేదు. ఇంగ్లీష్ బ్యాచ్ లోనే చెప్పినారు, తెలుగు బ్యాచ్ వాళ్ళకి చెప్పలేదు. ఇంకా చెప్పలేదమ్మా, ఈ డబల్ డమాకాలతో ఇలా ఏ క్లాస్ లో ఏది చెప్తున్నారో ఇంగ్లీష్ క్లాస్ లో నేను అటెండ్ అవుతున్నామ్మా, ఇంగ్లీష్ తెలుగు. సో అందుకని అనమాట, పద్మమ్మ చెప్పింది కరెక్టే అమ్మా, మీరు చెప్పితే ఏమో అనుకున్నాను కానీ ఏ క్లాస్ లో ఏది చెప్తున్నానో తెలియట్లేదు. సో మీరు పడే బాధ నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. కొన్ని రోజులమ్మా టెంప్లెట్ చేసుకొని ఏంటో ఏ క్లాస్ లో ఏది అమ్మ చెప్పమంటే అది చెప్పేస్తుంటాను ఈ ఎనర్జీని చూసి. సో ఏం చేయలేను. ఓకే, సో ఇలా అన్నమాట. అంటే ఏంటి, కొన్ని సార్లు ఏంటంటే ఇలాంటి అమ్మ ఇలాంటివి కూడా చెప్తోంది మనీ విషయంలో స్పెషల్ గా. బాగా దెబ్బలు పడి మా చేత కాదు, మా వల్ల కాదు అని ఒక సెల్ఫ్ సింపథైజింగ్ మోడ్ లో కూడా ఉంటున్నారంట కొంతమంది జనాలు. అది కూడా మంచిది కాదు. సో మన పవర్స్ ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. మెటీరియలిస్టిక్ అర్థ, రెండు మోక్షం, రెండిటి మీద మన ఫోకస్ ఉండాలి. అదే ఈ యొక్క క్లాస్ యొక్క మెయిన్ లాభం. కాబట్టి మనం ఏదేది చేయలేము అనుకుంటున్నామో, ఎందుకు చేయలేము అని ఒక పట్టుదలతో చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి, అది అలైన్డ్ విత్ డివైన్ సెల్ఫా అనే దాని మీద మీరు కానీ కొంచెం ఆలోచన పెట్టారు అంటే మెల్లమెల్లగా ఆ ఒక బ్యాడ్ సంస్కారాలు ఎట్లయితే ఆ బాటిల్లో నీళ్లు మెల్లమెల్లగా బురద నీళ్ళు కాస్త పోయి వైట్ వాటర్, మంచి వాటర్ ఫిల్ అవుతుందో రేపు చూసినప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, అలానే ఇవి కూడా అన్ని క్లియర్ అయ్యి మీకు అప్పుడు టైం తెలుస్తుంది. ఓహో, ఒక చిన్న వాటర్ బాటిల్లో మనం మట్టి కలిపితేనే ఇంత టైం పట్టింది దాన్ని ఎంత తెల్లగాడానికి. మన లైఫ్ లో మనం ఎన్ని జన్మల నుంచి చేసుకున్న మలినాలు, ప్రారబ్ధ అన్నీ ఎన్నెన్నో ఉన్నాయి మనకి. అవి క్లీన్ కావడానికి మనం ఇప్పుడే కదా జర్నీ స్టార్ట్ చేసాము, ఇప్పుడే కదా తత్వం తెలవడం నేర్చుకున్నాము, మంత్రాల మీద ఇన్నాళ్ళు ఫోకస్ చేసాము, కానీ ఇప్పుడే కదా దీని యొక్క పురోగతి గురించి ఆలోచన చేయడం మొదలెట్టాము. కొంచెం పేషెన్స్ కావాలి అని. అప్పుడు నేను ఒకసారి మీరు ఎన్నిసార్లు చదవాలమ్మా అన్నప్పుడు నేను 20 సార్లు అంటే 20 సార్లా అనే ఎక్స్ప్రెషన్ లో ఎనర్జీ ఇప్పుడే తెలిసిపోద్ది అనమాట నాకు. విభ్రాంతి, అమ్మో 20 సార్లా అనేసి. ఏంటండి 20 సార్లు అంటే గంట 20 గంటలు ఇంటూ వాట్ ఎవర్ నంబర్.
మీరు ఇంత జర్నీ చేసి ఇంత కష్టాలు పడుతూ ఇన్నిన్ని సమస్యలు ఎదుర్కొంటూ రోజు వాటి గురించి మీరు ఒకే రకంగా దాని గురించి తిప్పుకొని వాటి బాధలు పడుతూ అవన్నీ తీసేస్తదండి అమ్మ. కేవలం ఒక గంట స్పెండ్ చేయండి అంటే టైం లేదు అంటే ఇంకేం చెప్పాలి. లేదంటే ఏదో ఒక బాంబు వేసినట్టు అమ్మో అన్నిసార్లా అంటే వెంటనే టప్పని వచ్చేస్తుంది అనమాట ఎనర్జీ నాకు. అబ్బా బాబోయ్ అని చెప్పి. అందుకని ఈసారి ఈ క్లాస్ ఇప్పుడు ముందే చెప్పాలి, ప్రిపేర్ చేయాలి వీళ్ళని, ఎందుకు అన్ని టైం పడుతుంది అని చెప్పి క్లాస్ చెప్తున్నా అనమాట. సో రేపు శుంభ నిశుంభల గురించి చెప్తానండి తెలుగు క్లాస్ లో. సో అలా మెల్లగా ఒక్కొక్కటి మనం క్లియర్ చేసుకుంటూ, ఆవిడ కష్టం ఇచ్చింది అంటే మొదటే ఏ మౌని అమ్మ నిన్నట్లాగా ఏడుస్తావా ఏం కదా, ఇప్పుడు అర్థమైందా? అర్థమైందమ్మా. ఉన్నావా లేదా? ఉండు దిగుతాను ఉండు. సో అలా అమ్మ మీద ధైర్యం పెట్టుకొని మనకి ఏదున్నా ఆవిడ ఉన్నారు అని ఒక రకమంత ధైర్యం చేసుకొని, ఎందుకు ఇలా అయిపోతున్నావు అని 150 సార్లకి 4,00,000 సార్లు ఆలోచన చేసుకోకుండా, అలా అని ఆగిపోకుండా, నేను మిమ్మల్ని మీ టాలెంట్స్ ని మీరు షేర్ చేసుకోవాలి. మీరున్న దేనికి అనేది ఒక రీజన్ ఉంటుంది. పుట్టిన ప్రతి జన్మకి వాళ్ళ యొక్క స్వతహాగా ఒక ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఆ ఒక పరిమళం వచ్చే పువ్వు అది మీరందరూ అప్పుడు అది మనం చేయాలి. కానీ ప్రస్తుమానం మనం ఈగో సెంట్రిక్ గా మనం ఏది కరెక్ట్ అని ఆలోచన చేసుకుంటూ మైక్రో మేనేజ్మెంట్ చేసుకుంటూ లైఫ్ కి ఇలా ఉన్నంత వరకు ఆ అమ్మ ఏం చెప్తోంది అని వినపడదు అనమాట. సో మెల్లమెల్లగా మనం రియలైజ్ చేసుకోవాలన్నమాట ఈ యొక్క విషయానికి. దానికి కొంచెం టైం పడుతుంది. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను క్లాస్ లో చెప్తాను మనందరికి, ఏమండి నేను చెప్పే క్లాసులన్నీ ఏదో స్లోయింగ్ డౌన్ ప్రాసెస్ ఉంటాయి. ఫాస్ట్ అంటే గుండె దడబుట్టేస్తుంది అనమాట అందరికి. ఎంతకాలం గుండెలు అద్దరగొట్టించుకుంటూ ఉంటాము ఈ కష్టాలతో. అందుకని ప్రశాంతంగా బ్రీదర్ తీసుకుంటూ హాయిగా 2 నాళ్ళు కొంతసేపు ప్రశాంతంగా బజ్జుంటూ అలా ముందుకు పోవాలి అనేది మన మోటో అన్నమాట. ఇప్పుడు 2-3 సార్లు చదివారు కదా, ఈ చదివిన వాళ్ళు ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిల్లో కొంచెమైనా మీకు అమ్మ మాకు ఇవి టచ్ అయినట్టున్నాయి, మాకు అర్థమవుతున్నాయి అని చూసుకున్నారా? అర్థమవుతున్నాయమ్మా మాకు ఇవన్నీ జరుగుతున్నాయని అని మీకు కొంచెం రిలేట్ చేసుకోగలుగుతున్నారా? ఇంకా ఈ మంత్రం క్లాస్ అయిపోయాక మళ్ళీ డీప్ అర్థం చేసుకొని ఇంకా దాంట్లో అంటే ఇప్పుడు ప్రస్తుతము కండిషన్ ప్రాబ్లం ఏంటి అంటే మనలో ఉండే మధుకైటబులు ఎవరు అని మనకి ముందే అంత అర్థం కాదు. మనలో ఉండే మహిషులు ఎవరు అనేది అందరికీ అర్థం కావు. చదువుతూ ఉంటే మెల్లమెల్లగా మనకి మిర్రర్ కనపడుతూ ఉంటుంది అనమాట. ఓహో వీళ్ళు అనమాట, నాకు ఇది కావాలనుకుంటున్నా, ఇది వద్దనుకుంటున్నా, ఇలా జరగాలనుకుంటున్నా, అలా వద్దనుకుంటున్నా. ఓహో ఇలాంటి సందర్భంలో నాకు కోపం వస్తుంది, ఇలా ఎవరైనా మాట్లాడితే నాకు బాధేస్తోంది. ఇలా మనకి ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే మనము అక్కడ సుఖ దుఃఖాలకి అతీతం అయిపోతాం అనమాట. ఒక మాటలో చెప్పాలి, అది మన జీవికి మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. అది మన స్పిరిచువల్ పురోగతి. ఆ స్టేట్ లోకి మనం రీచ్ అయినప్పుడు అంటే ఏంటి, మనలో ఆనందం ఉండదా? ఉంటుంది. కానీ ఆనందం కారకురాలు ఎవరు? ఆవిడ. దుఃఖం ఉంటుందా? ఉంటుంది. మళ్ళీ ఆ దుఃఖానికి కారకురాలు ఆవిడే. ఇస్తుంది తీస్తుంది. సరే మధ్యలో అందుకనే నేను ఎప్పుడు చెప్తాను, మీ అండ్ మై ప్రాబ్లం కెన్ కో ఎక్సిస్ట్ అనే స్టేట్ లో ఉండాలమ్మా. సో నా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను అనే మోడ్ కాదు. నాకు షేమ్ ఉంటుంది బయట పోయి మాట్లాడడానికి, నాకు ఫెయిల్ అయిపోయాను, నాలో ఒక ఫీలింగ్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటది, డిసప్పాయింట్మెంట్ ఉంటది. అదేదో ఫ్యూచర్ ఇంత చదువుకొని ఇంత పురోగతి చేసుకొని బాగుంటదా అమ్మా, ఇలా ఉంటుందా అమ్మా, అలా చేస్తారమ్మా అని అడుగుతారు అమాయకంగా క్వశ్చన్స్ కొంతమంది. ఎలా ఉన్నా అమ్మ కాళ్ళు ఉన్నాయి కదా, పట్టుకున్నామంటే ఎంత ఫాస్ట్ గా తీయాలో అంత ఫాస్ట్ గా తీసేస్తుంది. ఆ ధైర్యం తెచ్చుకోవాలి అంటే మీరు అమ్మతో కొంచెం స్పెండ్ చేయాలి కదా టైము. ఆ స్పెండ్ చేయడం కోసం అందుకని గంట అడుగుతున్నాను అనమాట. 7 రోజులలో ఎందుకు చదవమంటున్నాను? 3 రోజుల్లో చదవకూడదా సప్తసతి? ఖచ్చితంగా చదవచ్చు. ఒక్క రోజులో చదవచ్చా? 100% చదవచ్చు. అయితే 1 రోజులో చదవాలి అంటే మీ ఎనర్జెటిక్ వెజలు, ఇప్పుడు మనం బెలూన్ లో టైర్ లో కార్లు అందరు మీ దగ్గర కార్లు ఉంటాయి బోల్డ్ మందికి,
లేదా బైకులు ఉంటాయి మినిమం గా, లేదా చూసుంటారు సైకిల్ ఏదో ఒకటి. ఎంత గాలి పడగదో అంత గాలే పెట్టాలి ఆ కార్లలో కానీ టైర్లలో కానీ. ఎక్కువ వేస్తే ఏమవుతుందండి, వెళ్ళిపోతుంది. సేమ్ అలానే మనం మన ఎనర్జెటిక్ వెజల్ అనేది ఎంత రెడీగా ఉందో దాన్ని నిదానంగా బిల్డ్ చేసుకుంటూ పోయాము అంటే మెల్లమెల్లగా 7 రోజులు చేసుకునేది 3 రోజులు చేద్దురు, 3 రోజులు చేసేది 1 రోజులో చేద్దురు. ఆ 1 రోజులో చేసుకుంటూ పోండి. సో ఈ రోజు 1 రోజులోనే మేము చేయగలుగుతున్నాము అంటే వాళ్ళ ఎనర్జీ వెజల్ అంత పెరిగింది అని అర్థం. టైం ఉంది. ఎలాంటిది దానికి ప్రూఫ్స్ ఏంటి? టైం ఉండాలి. నాకు టైం ఉందమ్మా చదవడానికి, ఎస్, డివైన్ సైన్స్ అన్నమాట అవన్నీ. ఎవరెవరికి 1 రోజులోనే చదువుకోవడానికి ఉంది అంటే నాకు బోల్డ్ టైం ఉంది అంటే దాని అర్థం యు ఆర్ రెడీ ఫర్ ఇట్ అన్నట్టుగా. లేకుంటే మీకు ఆ టైం ఏదమ్మా, యు ఆర్ నాట్ రెడీ, నో టైం ఉంటుంది. సో అలా డివైన్ సైన్స్ ని మనం కొంచెం గమనించుకుంటూ మనకి ఇది కరెక్టా, ఇది కాదా, ఇది ముందుకు వెళ్ళొచ్చా కాదా అనుకుంటూ మెల్లమెల్లగా ఒక స్టెప్ తీసుకుంటున్నామంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా ఈ క్లాసుల్లో కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ. ఎప్పుడు ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడైనా ఆత్రపడినా కూడా నాకేసే మొత్తం నాకే వచ్చేయాలి, నాకే అని అలా ఆత్రం పడినంత వచ్చేది లేదు. ఆత్ర పడకుండా ఉంటే నాకు జరిగేది లేదు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. కాబట్టి అన్నిటికీ సమతుల్యంగా టైంని కేటాయించుకుంటూ వేస్ట్ చేసుకునే టైము, ఇలా నాకు జీవితం ఇలా ఏడ్చింది అని బాధపడే టైంని కొంచెం తీసి దీంట్లోకి పెట్టండి అని మాట్లాడుతున్నానే గాని ఆత్రం పడండి అని చెప్పట్లేదు. అర్థమైందా? ఏవి మానుకోవాల్సిన అవసరం లేదు, అన్ని చేసుకోవచ్చు. కరెక్ట్. ఆటోమేటిక్ గా అవే జరుగుతాయండి. నాన్ వెజ్ ఆపేయాలా? అవసరం లేదు. నాన్ వెజ్ అనేది తామసిక గుణం. తినడం వల్ల మనలో ఉండే అట్రిబ్యూట్స్ మనకు కావాల్సిన పురోగతి అంతా సాత్విక స్టేట్ లో ఉంటుంది. మనమేమో తామసిక స్టేట్ లో. ఇక్కడ పెచ్చు ఈ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళందరూ చండీమాత అంటే ఆవిడ ఏదో ఉగ్రదేవత, సాత్విక దేవత, కానీ అందరూ ఆవిడ ఉగ్రదేవతని మార్కింగ్ చేసేసేసారు. అది ఎవరికీ తెలియదు. అది చేస్తాం, మన తత్వం క్లాసులో చెప్తాం. అది ఆమె క్రోధం నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ క్రోధ దేవత అని. ఏంటి క్రోధ దేవత? కానే కాదు. ఎవరైనా కానీ మంచి డీప్ గా పుస్తకాలు చదువుంటే ఆవిడ గురించి అందరూ ఏకోవించేది ఆవిడ సాత్విక దేవత. ఆ సాత్విక దేవతకి మనం చేసే పూజల్లో మనలో సాత్విక గుణాలు పెరగాలి అనే ఉద్దేశంతో నాన్ వెజ్ తినద్దు, ఇవి చేయొద్దు అని చెప్పాను. అంతేగాని అదేదో మనం జైల్లో ఉన్నట్టు నిర్బంధం చేసేసుకొని అమ్మో మాకు అవన్నీ వదులుకొని మేము చేయలేమమ్మా. మీరు చదువుతూ ఉంటే ఆవిడే తీసేస్తుందండి, మీకే అవర్షన్ వస్తుంది. ఎంతమందికి రాలేదు, మనం ఏమన్నా కొత్త? మన ముందు జరిగింది మన వెనకాను జరుగుద్ది. అదేదో మనమే అనుకోవడం మన విద్య, భగవద్గీతలో కృష్ణ మహాత్మ చెప్పినట్టు. కాబట్టి అంత ఏది ఫోర్స్ వెళ్ళే, ఏ దానికి ఫోర్స్ లేదు. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ న్యాచురలీ ఫిట్ ఇన్ టు యువర్ లైఫ్ స్టైల్. ఇంకొక పాయింట్, మిగతా ఏమన్నా ఉంటే డౌట్లు గీట్లు రేపు మనం డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మన దక్ష యజ్ఞం క్లాస్ చెప్పుకోవాలి.